సేవకులకి కూడి వచ్చిన సంఘానికి వందనాలు. వాక్యానికి వెళ్ళిపోదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మీ సేవకులకి మాకు ఉన్న పరిచయం చాలా కొద్ది కాలం అయినప్పటికీ కూడా మేము దేవుని కృపను బట్టి ఒకే ఆలోచన కలిగిన వారుగా ముందుకు కొనసాగుతున్నాం. అదే మమ్మల్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది. దేవుడు మనతో మాట్లాడాలి, అట్టి మనస్సుతో మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. వారు వినుటకు మందులైనందున ఆయన ఏమీ మాట్లాడలేదు అని ఉంది బైబిల్లో. అంటే వినటానికి కనుక మనం ఇష్టపడకపోతే, మనం మందులమైతే కనుక ఆయన ఏమీ బోధించలేడంట. అంటే ఎంత గొప్పవారిని తీసుకొచ్చినా, ఎంత అనుభోజ్యం తీసుకొచ్చినా దేవుడు నోరు తెరవనప్పుడు ఇక్కడున్న వ్యక్తి కేవలం ఆ సౌండ్ బాక్సులు అంటోడే. నేను ఇక్కడ ఇందులో మాట్లాడలేదు అనుకోండి, అది ఎంత కాస్ట్లీ కొన్నా, ఎంత ఖరీదైంది కొన్నా అందులోంచి వాయిస్ వస్తుందా? రాదు. సో ఖచ్చితంగా ఇందులోంచి ఒకరు మాట్లాడితేనే అందులోంచి సౌండ్ బయటకు వస్తుంది. సో ఆ బాక్స్ ఎంతో మేము కూడా అంతే. బాక్స్ యొక్క సైజు మారచ్చు, ఖరీదు మారచ్చు, కానీ మాట్లాడేవాడు లేకపోతే అది ఎంత ఖరీదైన బాక్స్ అయినా, అది ఆఖరికి బెంజ్ కార్ అయినా, అందులో పెట్రోల్ లేకపోతే ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళదన్నట్టు మేము కూడా ఒక మాట కూడా ముందుకి చెప్పలేం. సో మీరు వినడానికి ఆసక్తి కలిగి ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మీతో, మాతో, మనందరితో మాట్లాడతాడు. అట్టి కృప మనం పొందుకుందుము గాక. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు రోషము పుట్టించేదమా, ఆయన కంటే మనము బలవంతులమా అన్న కొంచెం తగ్గించండి, నేనే జాతగా. ప్రభువునకు రోషము పుట్టించేదమా, ఆయన కంటే మనము బలవంతులమా. మొట్టమొదటిసారిగా ప్రభువుకి రోషం పుట్టించాడు ఒకడు. రోషం అంటే ఇక్కడ వాడబడిన పదానికి అర్థం ఏంటంటే కోపము లేదా మిక్కిలి కోపము. ఎక్కువ కోపం పుట్టించినప్పుడు దాన్ని రోషం అంటారు. పౌరుషం వేరు, ఇది రోషం అంటారు. అయితే పరలోకంలో దేవుడు మనుషులు సృష్టించక మునిపే దూతలను సృష్టించాడు. సేవకులుగా, తనకు సేవకులుగా పరలోకంలో దూతలను సృష్టించుకున్నాడు. అందరినీ ఒకేలా సృష్టించాడు. అందరికీ ఒకేలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాడు. కొందరిని కెరూబులని, కొందరిని సెరాపులని, కొందరిని సమాచారం అందించేవారుగా, కొంతమంది పరిచర్య చేసేవారుగా, ఇలా రకరకాలుగా. ఇంకా కొంత టీం అయితే కంప్లీట్గా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒకటే పాట, కొత్త పాటలు ఏమీ లేవు అక్కడ. ఒకటే పాట, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తుతులు చెల్లించడం, ఆయన్ని ఘనపరచడం. ఈ బ్యాచ్లో ఈ క్వైర్ టీం ఏదైతే ఉందో, పాటలు పాడే టీంకి, ఆ టీంకి ఒక నాయకుడిగా పెట్టాడు. ఆ నాయకుడు వాళ్ళందరినీ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు తనకేమనిపించిందంటే, ఈ దేవదూతలు దేవుడు తప్ప ఈ పరలోకంలో ఇంకెవరు లేరు. ఇప్పుడు ఈ దేవదూతలు అందరికంటే నేను కొంచెం హెచ్చుగా, నన్ను హెచ్చించాడు కాబట్టి, నేను కొంచెం పెద్దోడు కాబట్టి, నేను ఆ అంటే ఆగుతున్నారు, అంటే మాట్లాడుతున్నారు కాబట్టి, వీళ్ళకి దేవుడికి మధ్యలో నేనున్నాను. వీళ్ళకంటే నేను పెద్దోడిని, జస్ట్ దేవుడే కదా నాకు అడ్డు. ఆయన కంటే నేను ఎక్కువైపోతే అప్పుడు ఈ పరలోకానికి ఎవరిని, నేనే అధిపతిని, నేనే. అంటే తనను తాను బలవంతుడిగా ఊహించుకున్నాడు. తనను తాను బలవంతుడిగా ఊహించుకోవడం వల్ల తన బలహీనతను గుర్తించలేకపోయాడు. ఎట్ ద సేమ్ టైం బలవంతుడైన దేవుడితో వైరం పెట్టుకున్నాడు. ఈసారి దేవుడికి రోషం పుట్టింది. అదే మాట ఇక్కడ ఎత్తి సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము. దేవునికి రోషం ఎవరు పుట్టిస్తారంటే, నేను దేవుడి కంటే బలవంతుని అనుకున్నవాడు పుట్టిస్తాడు. ఫరో ఉన్నాడు, మోషేని పంపించాడు.
ఫరో దగ్గరికి దేవుడు పంపించమన్నప్పుడు యెహోవా ఎవడు అని అనకుండా, అవునా మీ దేవుడా, సరే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావంటానికి రుజువు ఏంటి అని అడిగితే 2-3 రుజువులు చూపించను. కర్రను పాముగా చేయడం, నీళ్లను రక్తంగా, సంథింగ్. సరే అయితే మీ దేవుడు ఉన్నాడని నాకు అర్థమైపోయింది, వెళ్ళిపోండి అంటే, ఆ ఐగుప్తు దేశంలో కనీసం ఒక చీపురు పుల్ల కూడా బయటకు వెళ్ళకపోతుంది. ఎప్పుడైతే యెహోవా ఎవడు అన్నాడు, అంతేకాదు నేను ఆయన కంటే బలవంతుని అనుకున్నాడు. ఈసారి దేవుడికి ఏం పుట్టింది? రోషం పుట్టింది. ఫస్ట్ కఠిన మనస్సు తను చేసుకున్నాడు, ఈసారి దేవుడు అతనికి ఇంకా కఠిన మనసు ఇచ్చాడు. ఓ 10 రకాల శ్రమలు, తెగుళ్ళు, ఇబ్బందులు వచ్చి అతనుకున్న బలమంతా నిర్వీర్యం అయిపోయి, ఒక పెద్ద రాజు తనకున్న బలం ఏంటి తెలుసా? తర్వాత తన వెనకాల ఒక వంశోద్ధారకుడు ఉన్నాడు, అతను కూడా చచ్చిపోయాడు. బలమంతా ఏమైపోయింది? దేవునికి రోషం ఎవరు పుట్టిస్తారంటే బలవంతులము అనుకునేవాళ్ళు. అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, నేనెంత, నా బ్రతికెంత, నా దగ్గర ఉన్న డబ్బు ఎంత, నా దగ్గర ఉన్న బలం ఎంత, నాకున్న జనం ఎంత, నా ఆయుష్కాలం ఎంత. రీసెంట్ గా నాకు తెలిసిన ఒక చర్చి విశ్వాసి చుట్టాలు ఒక ఆవిడ బాత్రూంలోకి వెళ్ళి కాలు జారి ఆ పడిపోయేటప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇంతకీ కాలు జారి పడితే ఏమవుతుంది? చెయ్యో, కాలో, నడుమో, తల పగులుతుంది. కానీ ఏమేమి తెలుసు ఆవిడకి? గుండె పగిలింది, మన భాషలో చెప్పాలంటే. ఎప్పుడైతే ఇలా జారిపోయిందో, అమ్మో నేను చచ్చిపోతానేమో అనుకునే హార్ట్ అటాక్ వస్తుంది. ఆ బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చింది, బాత్రూంలో చనిపోయింది. ఎక్కడికన్నా వెళ్ళడం అనేగలం. అమ్మో ట్రైన్ యాక్సిడెంట్ అంట, ట్రైన్ ఎక్కకూడదు. బస్సు యాక్సిడెంట్ అంటే బస్సు ఎక్కకూడదు. పొలంలోకి వెళ్తే పావులు ఉంటాయంట, బాత్రూంలోకి వెళ్ళకుండా ఉండగలమా? మామూలుగా చెప్తున్నాం. గ్యాస్ వెలిగించకుండా ఉండగలమా? గ్యాస్ పేలిపోయి చచ్చిపోతున్నారని గ్యాస్కి అలవాటు పడిపోయి. అంటే నేను అనేది ఏంటంటే, మనిషి ఎంత బలహీనుడంటే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు. అంత బలహీనుడు దేవునికి రోషం పుట్టించండి. దేవునికి రోషం ఎవరు పుట్టిస్తారు తెలుసా? బలవంతుని నేను అనుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రభుకి రోషం పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతులమా? దేవుణ్ణి బాగా హట్ చేసే ఒక 5 విషయాలు ఉన్నాయి బైబిల్లో. 600కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలోనే. కొత్త నిబంధన పక్కన పెడితే ఓన్లీ పాత నిబంధనలోనే 693 636 అనుకోండి, 636 ఏమంటారు ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 365 చెయ్యాల్సినవి అయితే ఇంకా మిగిలిన చేయకోండి. ఇన్ని ఆజ్ఞలు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు దేవునికి రోషం పుట్టించారు. దేవుడు మన ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మనం ఏం చేస్తామంటే చాలా సులువుగా ఆయన ఆజ్ఞలు మేరుతూ ఉంటాం. నేను అంటాను, మనం ప్రతిరోజు మనకు తెలుసో తెలియకో ఎన్నో ఆజ్ఞలు మేరుతూ ఉంటాం. కానీ అవన్నీ దేవుని హట్ చేయవు, దేవుని బాధ పెడతాయి. అంటే దేవునికి రోషాన్ని పుట్టించేవి కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్ గా, వాటికి మాత్రం ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేది. ఈ 636 ఆజ్ఞల్లో తెలుసో తెలియకో మనం పడిపోతుంటే, అంటే మనం మామూలుగా మాట్లాడుకుంటాం, పాత నిబంధన మనకు సంబంధించింది కాదు, కొత్త నిబంధన ఆజ్ఞలు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్నో రకాల ఆజ్ఞలు బైబిల్లో రాయబడినప్పటికీ అందులో అన్ని దేవుడు బాధ పెడతాయి, కొన్ని మాత్రం స్పెసిఫిక్ గా, కొన్ని మాత్రం ఆయనకి రోషాన్ని పుట్టిస్తాయి, కొన్ని మాత్రం ఆయన్ని టచ్ చేయకుండా టచ్. ఒక మాట చెప్పాలంటే ఆయనకు కోపం పుట్టించే విషయాలు. ఇప్పుడు 600 చిల్లర ఆజ్ఞలు ఉన్నాయి, మరి 10 ఆజ్ఞలు ఎందుకు సపరేట్ గా పెట్టాడు? 10 ఆజ్ఞలు మనకు సంబంధించినవి కాదు. మనం ఎవరన్నా శనివారం చర్చి పెట్టుకున్నావా? ఆదివారమే కదా. ఒకవేళ ఎవరన్నా శనివారం చర్చి పెట్టినా ఏ శుద్ధీకరణ కూడుకో సిద్ధపాటు కూడుకొని పెట్టుకుంటారు తప్ప, ఆరాధన మాత్రం మనం ఏ రోజు పెట్టుకుంటాం? ఆరాధన రోజు ఆదివారం పెట్టు. సో ఇశ్రాయేలు యొక్క ఆజ్ఞలకి కొత్త నిబంధన ఆజ్ఞలకి సంబంధం ఏమి? అవి శరీర సంబంధమైన ఆజ్ఞలు, ఇవి ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు, మనసుకు సంబంధించినవి, శరీరంతో చేసేవి కాదు, హృదయంతో చేయాల్సినవి. అయితే అన్ని ఆజ్ఞల్లో కూడా ఈ 10 ఆజ్ఞలు సపరేట్ గా ఎందుకు పెట్టాడు అంటే ఏం చెప్పాడంటే, మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా మీరు అతిక్రమిస్తే పాపమే, కానీ ఇది అతిక్రమిస్తే మాత్రం నాతో వైరమే.
పాపాన్ని క్షమిస్తాడు. దేవునితో వైరం అసలు అది క్షమించదగిందా? దెబ్బ కొట్టి బుద్ధి వచ్చేలా చేసి అప్పుడు క్షమిస్తాడు. ఇప్పుడు నేను ఒక సందర్భాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. దినవృత్తాంతాల గ్రంథం తీయండి ఒకసారి. మీకు మామూలుగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాకపోవచ్చు. ఒక ఫ్యామిలీ ఉంది. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులా? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, మాకు చాలిన దేవుడవు యేసయ్యా అని పాడుకుంటాం కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అబ్రహాం దేవుడు, అబ్రహాము లోబడ్డాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చింది సువార్త. ఈసారి ఇస్సాకు లోబడ్డాడు, ఇస్సాకు దేవుడు అయ్యాడు. యాకోబు లోబడ్డాడు, ఆ దారి మధ్యలో ఈసారి యాకోబు దేవుడు అయ్యాడు. తాత, తండ్రి, కొడుకు. సేమ్ ఇలాగే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక ఫ్యామిలీ కనబడుతుంది. చూడండి 33వ అధ్యాయం దినవృత్తాంతాల 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం. చూడండి, మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరం ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి, అక్కడ ఆగండి, ఇతడు ఎవరు? ఇశ్రాయేలుకి ఒక రాజు. మనష్షే అంటే మనష్షే గోత్రం ఉంటుంది కదండి, 12 గోత్రం. అది కాదు, ఇతడు ఒక రాజు. పేర్లు పెట్టుకుంటారు. అబ్రాహాము పేరు ఎంతమంది పెట్టుకుంటారు ఇప్పుడు? అలా కాదు, పేరు పెట్టుకున్నవాడు. తర్వాత చూడండి, వాళ్ళ అబ్బాయిని చూపిస్తాను నేను. వాళ్ళ అబ్బాయి 21వ వచనం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమును 2 సంవత్సరం నేను. ఓకే, అయిపోయింది. వాళ్ళ అబ్బాయిని చూపిస్తాను చూడండి, 34వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేములో 31 సంవత్సరములు. 8 ఏండ్ల వాడై 31 సంవత్సరాలు. ఇప్పుడు తాత, తండ్రి, కొడుకు, మనవడు. మన భాషలో చెప్పాలి, తాత, తండ్రి, మనవడు, లేదా తండ్రి, కొడుకు, మనవడు. వీళ్ళ ముగ్గురు జీవితంలో దేవుని సంతోషపెట్టిన వాళ్ళు కొంతమంది అయితే, లేదా దేవుడికి రోషం ముట్టించిన వాళ్ళు కొంతమంది అయితే, దేవుని సంతోషపెట్టిన వాళ్ళు కొంతమంది. ఒక వ్యక్తి అయితే దేవుడిని బాధ పెట్టాడు, సంతోషపెట్టాడు. మనం ఈ కేటగిరీలో ఉంటాం. అప్పటికప్పుడే దేవుడిని బాధ పెడతాం, అప్పటికప్పుడే దేవుడు మళ్ళీ. దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడింది. ప్రభుకి రోషం ఎవరు పుట్టిస్తారంటే బలవంతుడు అనుకునేవాడు. చెప్పానుగా, సాతాను బలవంతుడు అనుకున్నాడు, పుట్టించాడు. ఫరో బలవంతుడు అనుకున్నాడు, పుట్టించాడు. తర్వాత ఇంకా చాలా మంది చరిత్రలో ఎట్లా అనేవాడు దేవుడి కంటే బలవంతుడు అనుకున్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. హేరోదు దేవుడి కంటే బలవంతుడు అనుకున్నాడు, అతను కూడా తన కోట తగలెట్టుకుని చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. దేవుని కంటే బలవంతులు అనుకునే వాళ్ళ యొక్క అంతం చరిత్ర. దేనికోసం అంటే మనం అలా అవ్వకూడదని. మనం ఎప్పటికీ దేవుడి కంటే తక్కువ వారమే. మన దేవుడు బలవంతుడు, ఆ బలంతో మనము కూడా ఈ లోకంలో బలవంతులు అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. మనష్షే ఏం చేశారు చూడండి, 33వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 50 సంవత్సరం ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలు అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. దేవునికి రోషం పుట్టించే పనులు ఇతడు చేశాడు. ఏమేం చేశాడు? జాగ్రత్తగా చదవండి. ఇతడు తన తండ్రి అని ఇచ్చిగా పడగొట్టిన ఉన్నత స్థలమును తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠము నిలిపి దేవతా స్తంభమును చేయించి ఆకాశ నక్షత్రములను పూజించి కొలిచెను. మరియు నా నామం ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠం. యెహోవాకి బలిపీఠం కట్టించరా, ఇతర వేటుకో దేవునికి సంబంధం లేని వాటికి బలిపీఠాలు కట్టించారు. తర్వాత మరియు యెహోవా మందిరపు 2వ ఆవరణంలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠం కట్టించాను. ఆకాశ నక్షత్ర సమూహం అంటే నవగ్రహాలు అంటారు కదా, వాటన్నిటికి బలిపీఠాలు కట్టించాడట. నెక్స్ట్ బెన్హిన్నోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిగుండంలో దాటించి. అసలు ఇశ్రాయేలీయులు ఎవరైనా, ఇశ్రాయేలు ఆజ్ఞలేంటి? నేను తప్ప పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి మీద పాకేవి కానీ నీటిలో ఈదేవి కానీ దేని రూపమునని మీరు దేని రూపమునని చేసుకోకూడదంటే అర్థం ఏంటి? మీరు ఒక్కరై ఉన్న నన్నే మీరు ఆరాధించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అది ప్రపంచంలోని
కాబట్టి, నేనే మిమ్మల్ని దాస్య గృహం నుంచి బయటికి తీసుకొచ్చాను కాబట్టి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే నేనే మీరు దాసత్వంలో ఉంటే విడిపించాను, నేనే మిమ్మల్ని రక్షించాను, నేనే మిమ్మల్ని దీవించాను, నేనే మిమ్మల్ని పోషించాను. కోళ్ళు పెంచుతారు కదా, మీరు ఎవరిని పెంచుతారా కోళ్ళు? మన కోడి పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గుడ్డు పెట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకు? చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం పెంచుకున్న చెట్టు కాయలు పక్క వాళ్ళు కోసేసుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకు? మనం దానికి గంటలు వేస్తున్నాం, మనం దాన్ని జాగ్రత్తగా కప్పెట్టి కాపాడుతున్నాం, మనం దానికి ఏమైనా జబ్బు చేస్తే చూసుకుంటున్నాం, అన్ని మన ద్వారా పొంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఎలాగో ఇది ఇంకా చిన్నది జీవి, కానీ ఇశ్రాయేలుకు దేవుడు చేసినది ఇంత అంత కాదు. దాస్యగృహంలో ఉన్నారు, మనుషులు ఎవరు విడిపించలేరు వాళ్ళని. వాళ్ళు ఆ దాసత్వంలో మగ్గి 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 సెలవు లేదలకి 24/7 అంటారు చూసారు, అలాగా 365 రోజులు 7 రోజులు పనిలేవాడికి. తెల్లారిందా పనే, చీకటి పడిందా ఇంటికి వెళ్ళిపోవడమే. పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పని 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 పని, తిండి మాత్రం పెట్టేవారు. ఒక ఎద్దుని ఆవుని ఎలాగైతే చూస్తారో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీలు అలా చూశారు, గుడ్లు వలె చూశారు. పశువులా చూస్తున్నటువంటి మనుషుల్ని మనిషిగా చూసి, వీళ్ళ మనుషులు, వీళ్ళకి స్వాతంత్రం ఉండాలి. గేదెకి స్వాతంత్రం ఉంటుందా? ఎంతమంది పిల్లల్ని కనగలం, ఎంతమంది పిల్లల్ని కనకూడదు, ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలి, ఏం తిండి తినాలి, ఇది స్వాతంత్రం. ఎద్దులకి ఆవులకి స్వాతంత్రం ఉంటుందా? గొర్రెలకి మేకలకి స్వాతంత్రం ఉంటుందా? ఒక పశువు వలె ఇశ్రాయేలు ఒక పశువుల వలె వెట్టి చాకరీ చేపిస్తూ వాళ్ళ మీద కాడి మోపి పని చేపిస్తున్న టైంలో దేవుడు వారిని విడిపించి వాళ్ళని ఆశీర్వాదంతో బయటికి తీసుకొచ్చి వీళ్ళ కష్టాన్నంతా పరు అనేవాడు దోచుకుంటే వాళ్ళ బంగారం తీసి వీళ్ళ మెళ్ళ వేసుకుని బయటకు వచ్చేలా చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, లోన్లు తీసుకుని కట్టకపోతుంటే రికవరీ ఏజెంట్లు అని కొంతమంది ఉంటారు, వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి అట్టుకుపోతారు. అది న్యాయమే? ఏంటే అన్యాయంగా ఏమి తీసుకెళ్ళట్లేదు, నువ్వు డబ్బులు తీసుకుని కట్టట్లేదు. ఏం చేస్తాడు? వడ్డీ వేస్తాడు, వార్నింగ్ చెప్తాడు, చెప్తాడు నోటీసులు పంపిస్తాడు. ఇంకా చెత్త చివరికి ఇంట్లో ఏముంటాయి అట్టుకుపోతాడు. అది రికవరీ అంటారు. అందుకే పోలీసులు వచ్చి రికవరీ చేస్తున్న జైలు తీసుకెళ్తారా? నేను వాడి దగ్గర పేపర్ ఉంటుంది. వీళ్ళ కష్టాన్ని త్వర దోచుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి దేవుడు రికవరీ తీసుకున్నాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు, పశు సంపదతోనూ బంగారంతోనూ బయటకు వచ్చారు. కొన్ని రకాల పశువులతో బంగారంతో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎత్తుకుని మోసాడు ఆయన వాళ్ళందరినీ. మన్నా కావాలంటే మన్నా ఇచ్చాడు, బండలోంచి నీళ్లు ఇచ్చాడు. ఏమండి, పగల మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా, పగల ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ. వెన్నెల దెబ్బ అంటే అదేంటంటే వెన్నెల మంచిదే కదండి అనొచ్చు. శీతాకాలంలో వెన్నెల ఎలా ఉంటది? ఇప్పుడు రేపు డిసెంబర్ వచ్చింది అనుకోండి, వెన్నెల ఎలా ఉంటది? అబ్బా ఆరు బయట మంచి వేసి పడుకుందని అన్న అనుకుంటారా? పొద్దున్నకి ఐసుగడ్డ అయిపోతాం. ఇశ్రాయేల్ ప్రాంతంలో నైట్ టైము ఎడారి పగలు ఎంత వేడిగా ఉంటుందో నైట్ అంత మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నైట్ అంత మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతే చంటి పిల్లలు ఏమైపోతారు, గర్భిణీ స్త్రీలు ఏమైపోతారు, చిన్నపిల్లలు ఏమైపోతారు, మనుషులు ఏమైపోతారు, వృద్ధులు ఏమైపోతారు, చచ్చిపోతారు. వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు వేడి కావాలి. రాత్రులైన అగ్ని స్తంభముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మామూలు కృప చూపించలేదు వాళ్ళకి, మామూలుగా కాపాడలేదు, మామూలుగా వాళ్ళని ఏమంటే చంటి పిల్లల్ని సాకినట్టు సాకి తీసుకురాలేదు. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. పగలు ఆ ఎడారిలో ఎండ దెబ్బకు వాళ్ళు సమస్యలు పడిపోకుండా మేఘ స్తంభముగా ఉండి, ఒక చూడండి రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్ గా చోట నీడ ఉంటుంది, అక్కడ చెట్టు ఉండదు, పొట్టు ఉంటుంది, కానీ నీడ ఎలా ఉంటుందంటే పైన ఏదో మేఘం ఏదో సూర్యుడికి అడ్డొస్తుంది. అలాగా దేవుడు ఒక మేఘ స్తంభాన్ని ఆ నీడలోనే వాళ్ళు నడిచేలాగా, వాళ్ళు నడుస్తుంటే ఆ మేఘ స్తంభం కూడా ముందుకు వెళ్ళేలాగా, మనం వెళ్ళిపోతుంటే అలా నీడ వెళ్ళిపోతుంటే ఏది మేఘం వెళ్ళిపోతే అలా వెళ్ళిపోయేలాగా. ఇంకొక మాట ఏంటంటే, రాత్రులు అగ్ని స్తంభం వల్ల ఫైర్, అగ్ని ఏంటంటే ఫైర్, ఆ ఫైర్ కి రాత్రులు బయటకు వచ్చే విష సర్పాలు గాని, జంతువులు గాని, క్రూర జంతువులు గాని వీళ్ళని ఏమీ చేయకుండా ఆ వెలుగును చూసి దూరంగా పోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక.
దేశాలు దాటించాడు. ఎంతో మంది వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని కాపాడాడు. ఇటుకలు చేసుకునే వాళ్ళకి యుద్ధం నేర్పాడు. అసలు జ్ఞానం అంటే లేని వాళ్ళకి జ్ఞానం నేర్పించాడు. ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఒక దేశంగా వాళ్ళని నిలబెట్టాడు. అందులో రాజులు నియమించుకున్నాడు. ఇజ్రాయేల్ అనే ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చేశాడండి. ఇంత చేసి పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని ఏ నాదుడు మిమ్మల్ని కాపాడలేదు కనుక నేనే మీకు నాదుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడంటాం తప్ప? చెప్పండి చెప్పండి. నన్ను తప్ప నువ్వు ఎవరిని నాననకూడదు అని ఎవరితో అనగలరు? కని పెంచి పెద్ద చేసిన ఒక కన్న తండ్రి తన పిల్లలతో మాత్రమే అనగలడు. దారిని పోయి అనగలడా? ఆయన నీ తండ్రిని నువ్వు గుర్తిస్తా, ఆయన నమ్ముకుంటావు, ఆయన దగ్గరకు వస్తావు. ఆయన నీ తండ్రి కాబట్టి ఆయన్ని మాత్రమే గణపరుస్తావు. హల్లెలూయా. ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చి నేను తప్ప వీరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఈ మనష్య అనేవాడు ఏం చేశాడంట? దేవునికి రోషం ముట్టించాడండి. నవగ్గా ఏమిటదని ఆకాశ నక్షత్రాలకు బలిపీఠాలు కట్టాడండి. ఇజ్కియా పడగొట్టిన దేవతా స్తంభాలను మళ్ళీ నిలబెట్టేశాడండి. ఇంకా ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రం పదే పదే చెప్తాడు, మీ పిల్లలని అన్యజనులు దాటించినట్టు అగ్నిగుండం దాటించకూడదు. ఎంత క్లియర్గా చెప్పాడో. కానీ పిల్లల్ని అగ్నిగుండం దాటించాడంటే ఇంకా చూడండి, ఇంకేం చేశాడు చూడండి. ముహూర్తములు విచారించుచు ఆగండి ఆగండి ఆగండి. ముహూర్తాలు చూసుకుంటారు కదా, గృహప్రవేశానికి ముహూర్తం, పెళ్లికి ముహూర్తం, ఏమండి పుట్టినప్పుడు పిల్లలకి అన్నీ చూసుకుంటారు. ఇవన్నీ ఏంటివి? మంచిదా చెడ్డదా? ముహూర్తాలు చూసుకుంటారు లేదా? ఎవరిదది? మనయా? బైబిల్ ఎక్కడన్నా మీరు ముహూర్తం చూసుకుని ఇల్లు ఓపెనింగ్ చేసుకోండి, ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకోండి, ముహూర్తం చూసుకుని ఇంకా ఏమన్నా ఉంటే అవి చేసుకోండి అన్నాడా? ఎవరివి ముహూర్తాలు? అన్ని జనులవి. ముహూర్తములను విచారించుచు మంత్రాలు ఎవరి? ప్రార్థన. మన ప్రార్థన పక్కోడికి అర్థమవుద్ది, మంత్రాలు ఎవరికైనా అర్థమవుతాయా? మంత్రములను చిల్లంగితనం మీరు అనొచ్చు. మరి భాషలు మాట్లాడుతున్నారు కదండి, భాషలు నీతో మాట్లాడుతామా దేవుడితో మాట్లాడతామా? దేవుడికి అర్థమవుద్ది చాలు. నీతో భాషలో ఇప్పుడు నేను మైకి తీసుకుని నేను భాషలో టకటకటగా మాట్లాడతా, నీకు వాక్యం చెప్పి అర్థమవుద్దా? నీకు అర్థమవుతా నీకు చెప్పేది? కాబట్టి మంత్రములను చిల్లంగితనం అంటే చేతబడి. మా ఊరి పక్కన అంటే నేను ఉండదు రాజమండ్రిలోనే ఉంటున్నాను, కానీ పరిచర్య రాయమండ్రితో పాటు గెద్దనాపల్లి ఒక ఊరు, అక్కడ చిల్లంగి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దేనికి ఫేమస్ అంటే చేతబడి ఫేమస్. ఆ ఊళ్ళో ఎక్కువ మంది చేతబడి పెడతారంట, అందుకే ఆ ఊరి పేరు చిల్లంగి. చిల్లంగితనమును అంటే చెడుపు పెట్టడం. కర్ణపిశాచములతోనూ, కర్ణపిశాచి అంటే శివు దగ్గరికి వచ్చి మాట్లాడుతుందంట. అది శివులో అరుతుందంట వచ్చి. భూత వైద్యులకి ఇవన్నీ ఏం చెప్తే ఎవరు చెప్తారు అనుకుంటున్నారు? కర్ణపిశాచి చెప్తుంది. కర్ణం అంటే ఏంటి? చెవి, కర్ణబేరి. చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే కర్ణపిశాచములను సోదిగాండ్రను సోది చెప్పించుకుంటున్నారా క్రైస్తవులు? ఎవరినని అనుజనులు చెప్పించుకుంటారు. సోదిగాండ్రతోనూ సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు రోషము పుట్టించెను. కోపం అంటే రోషమేగా. ఇప్పుడు చెప్పండి, మనస్సు ఏమనుకున్నాడు? నేను బలవంతుణ్ణి అని దేవుడికి రోషం పుట్టించాడు. దేవుడికి రోషం పుట్టిస్తే దేవుడు ఎంత మంచివాడు తెలుసండి? స్టార్టింగే కొట్టేయలేదు. మన పిల్లల్ని వెంటనే కొడేస్తామండి. ముందు ఒకటి రెండు సార్లు చెప్తాం, రాయ్ కుదురుగా ఉండు, చెప్పిన మాటను. అప్పుడు వినకపోతే ఏం చేస్తాం? ఓటిస్తాం. అప్పటికి వినకపోతే చీపురు కాడ తిరిగేస్తాం. మొత్తం తొట్లు వచ్చేలా కొడతాం. ఎందుకంటే ఆడు నాశనం అవడం మనకి ఇష్టం లేదు కదా, వాడు వెళ్తున్న రీతి వాడికి నష్టం కాబట్టి. కానీ దేవుడు ఏం చేశాడు చూడండి, సేమ్ మనకులాగే ఆయన దగ్గర నుంచి వచ్చిన పోలికే. ఇంకా ఏం చేశాడంట 7వ వచనంలో? ఇంకా చాలా పనులు చేశాడు, అవన్నీ మీరు చదువుకోండి. కింద చూడండి 9వ వచనం. చెక్కుడు విగ్రహాలు కూడా నిలబెట్టాడంట. చెక్కుడు విగ్రహాలు అంటే చెక్కను చెక్కిన, రాయిని చెక్కిన ఒక బొమ్మ తయారవుద్ది కదా, చెక్కుడు విగ్రహాలు నిలబెట్టాడంట. ఇంక ఈ మామూలుడు కాదనమాట మనోడు, ఇంకా అంతా ఎంత బలవంతుడు కాదు. తర్వాత ఏమైంది? ఈ ప్రకారమే మనష్షే
యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకపోయిరే. వర్తమానాలంటే ఇప్పుడు చెప్తున్నాం కదా వాక్యం, అదే వర్తమానం అంటే, మెసేజ్, వర్తమానం. దేవుడు వర్తమానం పంపించాడంటే ప్రవక్తలు పంపించి, మనస్సే నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను ఎంతగానో, మన ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం దేవుడు కృప. దేవుడు పోషించాడు, దేవుడు రక్షించాడు, దేవుడే స్థితినిచ్చాడు. అటువంటి దేవుని పక్కన పెట్టి నువ్వు ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని తన ప్రజలను పంపించి, తన ప్రవక్తలను పంపించి హెచ్చరించాడంట. కానీ చెవి యొక్కకపోయాడట. ఇంకా ఏమైంది కిందన? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి, అదేంటి దేవుడు రప్పించడం ఏంటి శత్రువుల్ని? అష్షూరు సైన్యము అధిపతి అంటే మనం ఎవరిని తీసుకోవచ్చు సాదృశ్యంగా? అపవాది వాడి దూతలు. అపవాది వాడి దూతలు మనల్ని ఎలా పాడు చేద్దామా, ఎలా నాశనం చేద్దామా, ఎలా మనల్ని నష్టంలోకి నాశనంలోకి తీసుకెళ్దామా అని వాడి దూతలో వాడు ఎదురు చూస్తూ ఉంటారు. యోబు ఇంటి వారికి కంచె వేసినట్టుగా దేవుడు మన ఇంటికి కూడా కంచె వేసి ఉన్నాడు. మన ఇంటి బయటే తిరుగుతాయి కానీ లోపలికి రావడానికి వాటి అనుమతి ఉండదు. ఆకాశ మండలమందు దురాత్మల సమూహం మనకి ఏ ప్రమాదం తలపెడదామా, మనల్ని ఏ విధంగా దేవుడికి దూరం చేద్దామా, ఏ విధంగా మనల్ని బాధ పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. వాటికి పని ఏమి లేదు, వాటి పని ఏంటంటే మనుషులు పాడు చేయడమే. కానీ అవి ఏవి మన మీదకి రాకుండా ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడుతున్నాడు. అటువంటి దేవుని కాపుదలను పోగొట్టేది ఏంటి తెలుసా? దేవునికి రోషం పుట్టించడం. ఎప్పుడైతే దేవునికి రోషం పుట్టించారో వీళ్ళు, దేవుడు వర్తమానికులు పంపించాడు, అయినా వీళ్ళు వినలేదు. వెనకపోయేసరికి దేవుడు ఏం చేసేది తెలుసా? ఆ అష్షూరు సైన్యాల్ని వాళ్ళ మీదకి వదిలేశాడంట. అంటే అర్థం ఏంటి తెలుసా? కంచె లేకపోతే చేనులోనికి పశువులు వచ్చి మేసేసినట్టుగా, ప్రాకారం లేకపోతే ఎవడబడతాడు ఇంట్లోకి వచ్చి దొంగిలించినట్టుగా ఇశ్రాయేలు పరిస్థితి ఏమైపోయిందంటే కంచె లేని చేనులాగా, ప్రాకారం లేని ఏమంటది గృహంలాగా, తలుపులు లేని ఒక గదిలాగా అయిపోయింది. వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేశారట? మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయిరే. ఏ క్రైస్తవుడైనా దేవునికి రోషం పుట్టించే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? ఆయన్ను పక్కన పెట్టి నువ్వు దేన్ని ఎక్కువగా ఘనపరిచినా అది ఆరాధన అవుతుంది. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అంటానికి ఆయన అర్హుడు. ఎందుకంటే ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని రక్షించాడు, ఆయనే మన బాధలన్నిటిలోనూ మనకి ఆదరణ కలగజేస్తున్నాడు, ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి కొంతమంది సినిమా యాక్టర్లను ఆరాధిస్తారు, కొంతమంది క్రికెట్ ఆడేవాళ్ళని ఆరాధిస్తారు, కొంతమంది రాజకీయ నాయకులను ఆరాధిస్తారు. అభిమానం వేరు, ఆరాధన వేరు. అభిమానించవచ్చు, నేను అంటుంది సినిమా వాళ్ళు అభిమానించడం కాదు నా ఉద్దేశం. ఒకళ్ళు మంచి చేస్తున్నారంటే వాళ్ళని అభిమానిస్తాం, అభిమానించామంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. నీకు నిజంగా సినిమా హీరోలు అంత నచ్చితే వాళ్ళ కోసం ప్రార్థన చేయి, మారు మనసు పొందాలని. క్రికెటర్ల కోసం ప్రార్థన చేయవాళ్ళు మారు మనసు పొందాలని, రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేయవాళ్ళు ఇంకా మంచి పాలన చెయ్యాలని. అంతే తప్ప వాళ్ళని ఆరాధించకూడదు. వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళని అనుసరిస్తాం, వాళ్ళని అనుసరిస్తే మనం దేవునికి దూరం అవుతాం. ఇశ్రాయేలీలు ఆరాధించారు వాటిని. మనష్షే దేవునికి రోషం పుట్టించాడు. కొత్త నిబంధన సంఘంలో విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? పాత నిబంధన కాలంలో విగ్రహారాధన అంటే ఒక చెక్కుడు బొమ్మ తీసుకురావడం, బలిపీఠాలు కట్టించడం, అగ్నిగుండాలు దాటించడం, ముహూర్తాలు చూడడం, లేకపోతే దేవతా స్తంభాలు నిలబెట్టి ఉత్సవాలు, ఇవన్నీ వాళ్ళది. కొత్త నిబంధన విగ్రహారాధన అంటే ఏంటో తెలుసా? దేవుని కంటే దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. కొంతమందికి తమ కడుపే వారి దేవుడు, తమ సుఖమే వారి దేవుడు. ప్రార్థన కంటే వాళ్ళ సుఖం గొప్పదే. కొంతమందికి వాళ్ళకి సంపాదనే దేవుడు, దేవుడి కంటే డబ్బే ఎక్కువ. అంటాడు కదా, మీరు సిరికిని నాకును దాసులుగా ఉండండి. జీవనోపాధికి కష్టపడడం వేరు, కానీ ధనాపేక్ష ఉండడం వేరు.
అంటాడు కదా, మీరు ధనాపేక్ష కలిగి ఉంటే తమను తామే పొడుచుకున్నవారు అవుతారు. కొందరు వాటిని ఆశించి తమను తామే పొడుచుకున్నారు. దేవుని కంటే ఏది మనకు ఎక్కువ కాకూడదు. దేవుని తర్వాతే కుటుంబం, దేవుని తర్వాతే సంపాదన, దేవుని తర్వాతే బంధువులు, దేవుని తర్వాతే సమస్తము. అందుకే అంటాడు, నాకంటే తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లినైనా, స్థలములనైనా, ఎండ్లనైనా, ఆఖరికి తన ప్రాణమును సైతము ద్వేషింపకుంటే వాడు నాకు పాత్రుడు కాడు. ద్వేషింపకుంటే అంటే అందరిని ద్వేషించమని కాదు దాని ఉద్దేశం. నాకంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ఆరాధనే నా తర్వాతే ఏదైనా. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్నాను, నేను మీకోసం ప్రాణం పెట్టాను అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అపవాదికి అప్పగించబడ్డానికి, అపవాది దూతల చేత బంధించబడ్డానికి, అపవాది పెట్టే కష్టాలలో కుమిలిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? దేవుని కంటే వేటికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళు ముహూర్తాలు చూస్తారు, మంచి రోజులు చూస్తారు, మంచి చెడ్డ అంటారు. నా పెళ్ళి మోడంలో జరిగింది, కాపురం ఆషాఢంలో జరిగింది. మా అత్తగారు ఇప్పటికీ బాగానే ఉంది. అంతే కదా, ఆషాఢంలో అల్లుడు కానీ కోళ్ళు కానీ వస్తే ఎవరికి నష్టం? అత్తగారు ఆ మాంగారో పోతారంటారు. మాంగారు ఎలాగలేరు, పెళ్ళికి ముందే ఆయన చనిపోయాడు. ఆయన అత్తగారు బాగానే ఉంది, ఇప్పటికీ బాగానే ఉంది, చక్కగా అంటుంది. ఇందుకీ మాట చెప్తున్నాను తెలుసా, క్రైస్తవుడికి ఈ లోక పారంపర్యాచారాలతో సంబంధం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు, కొన్ని ఏళ్ల నుంచి క్రైస్తవులు, కానీ వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? ఒక పెళ్ళి వస్తే, ఒక చావు వస్తే, ఒక ఇల్లు ఓపెనింగ్ వస్తే, లేదా ఏదైనా కావచ్చు, ఏ శుభకార్యం తలపెట్టాలన్నా వీళ్ళు నమ్మేది యేసుక్రీస్తుని, వీళ్ళు పాటించేది వేరొక దాన్ని. ఇప్పుడు చెప్పండి, ప్రభు కంటే మనం బలవంతులమా? ఆయనకు రోషం పుట్టిద్దామా? మనస్సు వ్యభిచారం చేశాడా? మనస్సు దొంగతనం చేశాడా? మనస్సు నరహత్యం చేశాడా? ఎవరైనా చంపాడా? చెప్పాలి. మనస్సు పొరుగువాడిది ఏమన్నా ఆశించాడా? మనస్సు తల్లిదండ్రులు చూడలేదని ఏమైనా ఉందా? కానీ మనస్సే ఏం చేశాడు ఇక్కడ? దేవుని కంటే దేన్నో ఎక్కువ చేసుకున్నాడు. దేవుని పక్కన పెట్టి వేరొక దాన్ని ఆరాధించాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆరాధన మన దేవునికే. అభిమానిద్దాం, ప్రేమిద్దాం, వారి కోసం మనం చేయగలిగింది ఏదో చేద్దాం. కానీ మహిమ ఘనత మన దేవునికి మాత్రమే చెల్లాలి. మన దేవుని మాత్రమే ఆరాధించాలి. దేవుని కంటే నీకు బంధువులు ఎక్కువైతే బంధువులు చెప్పినట్టు నడుచుకుంటావు. దేవుని కంటే నీ తల్లిదండ్రులు ఎక్కువైతే నీ తల్లిదండ్రులు చెప్పినట్టు నడుస్తావు. నేను అంటుంది దేవునికి అనుకూలంగా నడిచే దాని గురించి కాదు, దేవునికి వేరుగా వాళ్ళు చెప్పారని నడిచేస్తావు. ఒకసారి ఆలోచన చేయండి. చాలామందికి ఇవన్నీ విగ్రహాలుగా ఉన్నాయి. విగ్రహారాధన అంటే ఏదో వెళ్ళి ప్రసాదాలు తినడం మానేసి గుడికి వెళ్తేనో ప్రసాదాలు తింటేనో అది విగ్రహారాధన అని పాత నిబంధన చెప్తుంది. కానీ కొత్త నిబంధనలో అది మాత్రమే కాదు, దాని తర్వాత ఇంకా ఉంది. అదేంటంటే నేను తప్ప, నాకంటే. కాబట్టి అన్ని జనులు నడిచినట్లు ఇక మీదట మీరు నడుచుకోనకూడదు. అన్ని జనులు ఆకాశం మంది అగపడుచున్న వాటికి భయపడతారు, మీరు వాటికి భయపడకూడదు. చాలామంది దోమలను వడిగట్టి ఒంటిని మింగేస్తారు. చిన్న చిన్న విషయాల్లో అమ్మో దేవుడు కోప్పడతాడు, దేవుడు బాధపడతాడు, దేవుడు చేస్తాడు. అసలైన పెళ్లి దగ్గర, అసలైనది ఏదో విషయం దగ్గర తప్పని దేవుడిని బాధ పెట్టేస్తారు. అంటే దోమలను వడిగట్టాం, కానీ ఏం మింగేశాం? ఒంటిని మింగేశాం. అంటే అసలు సిసలైన పెద్ద పెద్ద ఆజ్ఞలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది దేవుని బాధ పెట్టేది తెలుసా? నీవు అన్య జనులను అనుసరించకూడదు. నువ్వు సలహా తీసుకుంటే దేవుడిని సలహా తీసుకో. దేవుడి దగ్గర సలహా పొందుకునే అంత జ్ఞానం నాకు లేదంటే దైవజనులను అడుగు, లేదా దేవుని ప్రజలనే అడుగు, ఆత్మీయులైన వారిని, సరిపోద్ది. అంతే తప్ప నీవు నీకు నచ్చినట్టు చేయకూడదు. మా పాపకు ఒకసారి జ్వరం, నిద్రపోవట్లేదు, ఏడుస్తూ ఉంది. సగం రాత్రి 10:30 ఎంత అవుతుంది. అప్పటికి ఒక టానిక్ తెచ్చాను, తాగుతుంది, కక్కేస్తుంది. అంటే నేను ఒకరు ఫోన్ చేసి ఏంటి ఇలాగ తాగుతూ కక్కేస్తుంది, ఒకవేళ చేదుగా ఉందేమో టానిక్, తీపి టానిక్ తీసుకురమ్మంటే అర్ధరాత్రి మందుల షాపులు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో చోట 24 గంటలు ఉంటే అక్కడికి వెళ్ళి తీపి టానిక్ పట్టుకొచ్చేసాను. తాగుతుంది, మళ్ళీ కక్కేస్తుంది. అంటే టానిక్ కాదు మ్యాటరు, ఏదో తన మీద ప్రభావం పనిచేస్తుంది. ఈ లోపు మా ఇంటి దగ్గరలో ఒక ఆవిడ 20 సంవత్సరాల నుంచి క్రిస్టియన్ అంటే ఆవిడ వచ్చి అంటుంది, కొంచెం ఆ ఎండు మిరగాయలోనే కొంచెం ఆ ఉప్పు తీసుకుని తెగదుడిచి పాడేయమ్మా అంటుంది. బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయి?
దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి వాడి మీ వద్ద నుండి మనకు ఒకటి ఉంది, మనకు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. అది వర్కౌట్ అవ్వకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకంటే బలవంతులను ఆశ్రయించు. దేవుని సేవకులతోనో దేవుని ప్రజలతోనో ప్రార్థన చేయించుకో. వైద్యం దేవుడు కనిపెట్టింది, వైద్యం చేసుకుంటా నష్టమేం లేదు. కానీ చాలాసార్లు వైద్యానికి లొంగని రోగాలు ఉంటాయి. వైద్యానికి లొంగని రోగాలు ఉంటాయి. ఒక అబ్బాయి, వాడు ఏమి తినేవాడు కాదు, ఏమి తాగేవాడు కాదు. ఎంత తిట్టని ఎంత కొట్టని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ మత్తు మందు ఇస్తారు కదా ఆపరేషన్ చేసేవాడు, ఆ మత్తు మందు ఇచ్చిన నిద్ర వచ్చేది కదంటే ఆడికి నిద్ర పట్టేది కాదు, ఏమి తినేవాడు కాదు. అది ఒక రకమైన చెడు పంట. ఇప్పుడు మందులు ఏమైనా పని అవుతాయి అక్కడ. డాక్టర్లు అన్నారట, ఏమండి మీరు పాస్టర్ గారు కదా, ఇది మీకే అర్థమవుద్ది, ఎందుకంటే ఇది మాకు ఆఖరికి పెద్ద ఆపరేషన్ చేసే ఇంజక్షన్ మంది ఇచ్చినా నిద్ర రాకపోతే ఇంక మేమేం చేస్తామండి, మీరు వెళ్ళి కొంచెం చేయండి అంటే ఒక 1 వీక్ ప్రార్థన చేసాం, లిక్విడ్స్ ఇస్తా, దేవుడు అద్భుతంగా అబ్బాయిని విడుదల చేశాడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ సమస్య లేదు. ఆ రోజు రాత్రి ఆవిడ వచ్చి అంటది, ఎండుమిరకాయలు పచ్చిమిరకాయలు అంటుంది, అమ్మ అవి ఏమీ వద్దు, నేను అందులోంచే వచ్చాను, అన్యుల్లోంచే, మళ్ళీ అవి మేము చెయ్యం అన్నాను. అయిపోయింది, ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఈలోపు మళ్ళీ వచ్చి అంటది, కనీసం చీపురు కట్ట తల దగ్గర పెట్టమ్మా అంటుంది. చీపురు కట్ట మీరు వెళ్ళిపోండి, ఏమైనా పర్వాలేదు నేను చూసుకుంటానని మోకరించి నా భార్య నేను ప్రార్థన చేస్తున్నాం. 10 నిమిషాలు అవ్వలేదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం. ఒక్క 10 నిమిషాలకి వంటగదిలోంచి సౌండ్ వినబడుతుంది, గ్లాసులు కింద పడిన సౌండ్. ఏంటని చూస్తే లేచి చూసేసరికి మా పాప వంటగదిలోకి వెళ్ళిపోయి గ్లాస్ తీసుకుని వచ్చి 2.5 ఏళ్ళు ఉంటాయేమో, గ్లాస్ తీసుకొచ్చి ఇలా అంటుంది, దాహం వేస్తుందంట. అవునా దాహం వేస్తుందని నీళ్ళు తెచ్చి పట్టిద్దామని ఇలా తలకాయ పట్టుకుంటే అప్పుడు దాకా కాలిపోయిన తలకాయ చల్లగా అయిపోయింది. పారాసెటమాల్ కంటే ఫాస్ట్గా పనిచేసింది ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అవిధేయులము కాక దేవునికి విధేయులే లోబడితే, దేవుడి చిత్తం కానివి మన జీవితాల్లో రాకుండా చూసుకుంటే మన ప్రార్థన అపవాదికి అగ్నిగా మారిపోద్ది. హల్లెలూయా. లేకపోతే ఎలా ఉంటుందంటే ఆడు వచ్చి నీళ్ళు చల్లుతుంటే ఎల్లహే అంటాడు, మనమేమో ఆడికి వత్తాసు పుచ్చుకుంటాంగా. కాబట్టి దేవునికి రోషం పుట్టించే మొట్టమొదటి విషయం ఇది. అయితే అతడు ఏం చేశాడంట చూడండి, దెబ్బ తగిలింది. మనస్సే దగ్గరికి ఎవరు వచ్చారు ఈసారి? అశ్షూరు సైన్యం వచ్చి బంధించేసింది. ఆ తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని, మరి మిగతా చాలా దేవుళ్ళకి సన్నిధులు కట్టాడు కదా, వాళ్ళని ఎందుకు అడగలేదు? వాళ్ళందరినీ అడిగేశాడు, ఎవరు వచ్చి విడిపించలేదు. ఈసారి తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకుని, ఇందాకేమయ్యాడు? బలవంతుడయ్యాడు. రోషం పుట్టించడం అంటే బలవంతుడు కదా. ఇప్పుడు ఏమయ్యాడు? తను తాను తగ్గించుకుని, అంటే నేను బలహీనుణ్ణి, నా వల్ల కాదు ప్రవ్వా, బుద్ధి గడ్డి తిని పని చేశాను ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా, నాకు సహాయం చేయ ప్రవ్వా అని బ్రతిమలాడుకున్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు చూడండి. తను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకువచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొనెను. హల్లెలూయా. ఎప్పుడైతే మన ఇంట్లో దారిద్ర్యానికి కారణం మనం దేవునికి రోషం పుట్టించడం అని గమనిస్తామో, మన కుటుంబంలో స్వస్థత కానీ అద్భుతాలు కానీ ఆశీర్వాదం కానీ లేకపోవడానికి కారణం మన ప్రభు కాకుండా దేనికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామనే విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, ఎప్పుడైతే దేవునికి మనకి అడ్డుగా ఉన్నటువంటి రోషం పుట్టించే అట్టి అపవిత్రత మనము తీసివేసుకుంటామో, మనల్ని మనం బహుగా తగ్గించుకుని మన పాపములు ఒప్పుకొని మనం ఆయనకు మొరలెడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చేసేది కరెక్టే అని ఎప్పుడైతే మొండిగా వెళ్ళిపోతామో, మనం వెళ్తున్న దారి కరెక్టే, ఒక ఆవిడ అంటది అది ఉండాలి ఇది ఉండాలి, రెండు లేకపోతే ఎలాగండి, అది ఉండాలి ఇది ఉండాలంటే ఎలా కుదురుతుంది? 2 పడవల మీద కాలు వేస్తే ఏమవుద్ది? ప్రయాణం సాగుద్దా? 2 పడవల మీద కాలు వేస్తే ప్రయాణం సాగుద్దా? దేవుడే ఇతర యజమానులకు ఎవడో దాసుడుగా ఉండడానికి వీల్లేదు. అతడు ఒకడు ప్రేమిస్తాడు, ఇంకొకడిని ద్వేషిస్తాడు. ఒకే ఒక్క యజమానుడు ఉండాలి, ఒకే ఒక్క తండ్రి, ఒకే ఒక్క భర్త,
ఒకే ఒక భార్య, ఒకే ఒక యజమానుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుని పద్ధతిలోనే మనం నడిచినప్పుడు, ఆ దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు మన మీదకు శత్రువులు రాకుండా మాత్రమే కాదు, పొరపాటును వస్తే తరిమి తరిమి మనకి విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనస్సు మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను అనుకుంటాను, ఇంత దారుణం చేశాడు కదా, ఎన్నటెన్నటికి నా నామం ఇశ్రాయేల్లో ఉంటుందంటే అదే యెరూషలేములో బలిపీఠాలు కట్టేశాడే. దేవుడు ఏదైతే వద్దని మొట్టమొదట ఆజ్ఞగా ఆ 10 ఆజ్ఞలో చెక్కుడు మీద చెక్కేసి, ఈ చెక్కుడు ఎకరాలు పెట్టుకోకరా బాబు అని చెక్కాడేమో రాయి మీద ఆజ్ఞల్ని, అంత జాగ్రత్తగా చేస్తే అదే పని చేసిన వాడిని అసలు వదిలేయాలి కదా. పోని విన్నాడా మాట, లోబడలేదు కదా, వదిలేచ్చు కదా. దేవుడు ఎంత కృపగలవాడంటే మనం పశ్చాత్తాపడితే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఇతను పశ్చాత్తాపడ్డాడు, దేవుడు మరలా ఇతను రాజ్యం ఇతనికి ఇచ్చాడు. తర్వాత ఇతను బయటకు వచ్చి, మీరు తర్వాత అధ్యాయం అంతా చదివితే, తర్వాత ఇతను బయటకు వచ్చి ఏవైతే దేవుడికి విరోధంగా కట్టాడో అవన్నీ తీసేస్తాడు, దేవుడికి విధేయుడు అవుతాడు. మనస్సే అక్కడ రాయబడి ఉంటుంది, తన 20వ వచనం, తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. హల్లెలూయా. మనస్సే తన పితరులతో కూడా నిద్రించి, అంటే తన పితరులు నివాస స్థలమైనటువంటి, తన పితరులు విశ్రాంతి తీసుకునే స్థలానికి అతడు కూడా వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అతని ప్రారంభం దేవునికి రోషం పుట్టించేదిగా ఉంది, కానీ తనకొచ్చిన శ్రమల వల్ల దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు, దేవునికి మొరపెట్టాడు, మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వాడిని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి, దేవుడు లోబడిన వాడిని విడిచిపెట్టాడు కాబట్టి, నిజంగా మొరపెట్టిన వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు కాబట్టి మనస్సే ముగింపు ఎంతో నెమ్మది కలిగిందిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరైనా ఒకవేళ ఈ మనస్సేలా ఉన్నామా? యేసుప్రభుని నమ్ముకుని కూడా ఇంకా అన్ని జనుల సాంప్రదాయాలు, సెంటిమెంట్లు, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఎదురులు, మోడాలు, ఆషాఢాలు, ఇవన్నీ చూసుకుంటున్నామా? ఇవి దేవునికి రోషం పుట్టిస్తాయి, అపవాది చేతిలోకి మన జీవితాల్ని తీసుకుపోతాయి. మనకు తెలియకుండానే మనకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఇదే ఆపేస్తుంది. తర్వాత ఆమోను అనేవాడు మరలా మొదలెట్టాడు వాళ్ళ కొడుకు. అతడు ఇంకా దారుణంగా నడిచాడంట. ఇంకా దారుణంగా నడిస్తే అతని పక్కనున్న సేవకులు అంటే పనోళ్లే అతన్ని చంపేశారంట. చూడండి అన్నమాట 21వ వచనం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు మనస్సేకు ప్రతిగా ఎవరయ్యారు రాజు? ఆమోను అయ్యాడు వాళ్ళ కొడుకు. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేము 2 సంవత్సరములు ఏలును. అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడతా. మనస్సు ఎప్పుడు నడిచాడు యెహోవాకు చెడు నడతా? మారు మనసు పొందక మునుపు. మనమేమనుకుంటామంటే, ఒకసారి జాగ్రత్త వినండి ఈ మాట, మనమేమనుకుంటామంటే మనం ఒకసారి ఏమో దేవుడికి నమ్మకంగా ఉంటాం, ఇంకోసారి దేవుడికి విరోధంగా ఉంటాం. ఓసారి ఏమో టీవీలో దేవుడి పాటలు పెడతాం, ఇంకోసారి సినిమా పాటలు పెడతాం. ఓసారి ఏమో వాక్యం వింటాం, ఇంకోసారి ఏమో సీరియల్ పెడతాం. 2 ఉంటాయి మన జీవితంలో. పోనీ మనం ఏదో పశ్చాత్తాపడి దేవుడు మనకి ఏదో కష్టమో, నష్టమో, ఆర్థిక ఇబ్బందో, రోగమో, సమస్య ఏదో పెట్టడం వల్ల మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది మన పరలోకం వెళ్ళిపోయినా, మన డబల్ గేమ్ చూసిన మన పిల్లలు, మన నామకార్థ భక్తి చూసిన మన పిల్లలు పూర్తిగా భ్రష్టులు అయిపోతారు. మనస్సే తన జీవితంలో సగం దేవుని బాధ పెడితే, సగం దేవుడికి విధేయత చూపిస్తే, ఈ ఆమోను అనేవాడు ఈ దేవుడికి విధేయత చూపించిన సంవత్సరాలను మర్చిపోయాడు. దేవుడికి అవిధేయత చూపించిన ఎందుకు? ఈ ధర్మశాస్త్రం పాటిస్తే అది చూడకూడదు అంటారు, ఇది చూడకూడదు అంటారు, అక్కడికి వెళ్ళకూడదు అంటారు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు, అలా ఉండకూడదు అంటారు, ఇలా గొడవ పడకూడదు, బూతులాడకూడదు, తప్పుడు చూపులు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, తీర్థాలకు వెళ్ళకూడదు, పండగలు చేసుకోకూడదు. ఎక్కడ బాధరా బాబు? కాబట్టి మా నాన్న పాటించిన పాత ఉంది కదా, అక్కడికి పోదాం, ఇంచక్క జాతరలకు రికార్డింగ్ డాన్సులు చూడొచ్చు, ఇంచక్క సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతే పోవచ్చు, ఇంచక్క ఏమండి తప్పుడు సంబంధాలు పెట్టుకున్నా అడిగేవాడు, గద్దించేవాడు ఉండడు. ఏదైనా పర్వాలే, ఎలా బ్రతికినా పర్వాలే. అతడు చెడ్డగా బ్రతకడానికి ఆజ్ఞలను విడిచిపెట్టి, సృష్టికర్త యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, తన తండ్రి నడిచిన చెడు నడతను అంటాడు. వారి క్రియలు చెడ్డవైనందున
వారు వెలుగును ప్రేమించలేకపోయిరి. తప్పుడు పనులు చేసేవాళ్ళు అందరూ ఎక్కడ చేస్తారు? చీకట్లోనే చేస్తారు. మందు కొట్టేవాడు ఎక్కడ తాగుతాడండి? చక్కగా 4 లైట్లు వేసుకుని అందరి ముందు కనబడేలా తాగుతాడా? ఏ తుప్పల దగ్గరకు పోయి చీకటి దగ్గరకు పోయి. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాడు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు వస్తాడా? అర్ధరాత్రి చీకట్లో. అంటే పాపపు క్రియలు, ఏ క్రియలు ఎప్పుడు జరుగుతాయి? చీకట్లోనే జరుగుతాయి. వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమించలేకపోయారంట. వాళ్ళు స్టార్టింగ్ ఏం పాటలు వేస్తారు? దేవుడి పాటలు అట్టి వేసి తర్వాత ఏం చేస్తారు? ఈసారి మనల్ని కూడా ఇంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ చాలునయా చాలునయా నీ పాటలిక చాలునయా. ఈసారి వచ్చేద్ది అంటావా ఊ అంటావా అని వచ్చేది. అంటే మనుషులు మిశ్రిత జనాంగంగా మారిపోతున్నారు. మిశ్రితమైన భక్తి, మిశ్రితమైన జీవన విధానం, మిశ్రితమైన నడవడిక. ఈరోజు క్రైస్తవుకి సినిమాలు చూడడం తప్పని చెప్తుంటే నచ్చట్లేదు. ఇప్పుడు వాక్యాలు ఏమెత్తుతున్నారంటే సినిమాలు చూడొచ్చు అనే పాస్టర్ ఒక జాబ్ తీసారు. సినిమాలు చూడొచ్చు అనే ఒక మెసేజ్ ఎవరికి చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గరికి వాళ్ళ డివిడి అందులో మధ్యలో ఐటమ్స్ వస్తుంది. ఏ రోజు ముందు ఒక ఆవిడ డ్యాన్స్ చేసే దగ్గర ఐటమ్స్ ఆఫ్ పెట్టాడు, అంటే అదే వెబ్చార పాట పెట్టాడు. నేను అసలు ఎస్పోకి వెబ్చార పాట ఎందుకు అక్కడ తీసుకున్నాడు, అది తీసాడు సెలెక్ట్ పెట్టేస్తున్నాడు. ఒక ఆటోమేటిక్ ఫీల్ రావడానికి అలాంటి అట్లా ఎవరన్నా అంగీకరిస్తారు. అందుకే అటర్ ఫ్లాప్లు అవుతాయి. నేను ఏమంటానంటే ఒకసారి ఆలోచించేయండి. మనష్షే 2 దారులు నడిచాడు. ఫస్ట్ చెడ్డదారిలో నడిచాడు, శిక్ష వచ్చింది, యెహోవా మాత్రమే విడిపించగలడు అనుకున్నాడు. మంచి దారిలో నడిచాడు, కానీ వాళ్ళ అబ్బాయి ఆ చెడ్డదారిని ఎన్నుకున్నాడు. జీవ మార్గం మరణ మార్గం మన ముందే ఉంది. ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. జీవవృక్ష ఫలాలు, దేవుడు వద్దన్న చెట్టు ఫలాలు ఒకే చోట ఉన్నాయి. జీవింపచేసే చెట్టు, మరణాన్ని తీసుకొచ్చిన చెట్టు పక్క పక్కనే ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. రిమోట్లోనే ఉంటుంది. యేసుప్రభు ఛానలా, మా టీవీ ఛానలా, మన చేతిలోనే ఉంటుంది. జీవవాక్యం వినాలా, డియో జబర్దస్త్ బిగ్ బాస్ చూడాలా? ఏమండి, దేవుని పాటలు పెట్టుకోవాలా, లోక సంబంధమైన పాటలు? మన చేతిలోనే ఉంది. మనం గనక ఒకసారి అది, ఒకసారి ఇది, ఒకసారి అది, ఒకసారి ఇది పెడితే మన తర్వాత పుట్టే పిల్లలు లేదా మన తర్వాత వచ్చే జనరేషన్ మంచి తీసుకోదు. మంచి సినిమాలు చూడొచ్చంట, చెడ్డ సినిమాలు. ఇంకొక ఆయన అన్నాడు, ఇంకా ముదిరిపోయి, సినిమాలో మంచిని తీసుకుని చెడు తెస్తామండి అన్నాడు. ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ మినరల్ వాటర్ కలిపిస్తాం అనుకోండి, తాగేసి మంచినీళ్ళు తీసుకుని బయట చట్నీలు వదిలేయగలడా? కలరాలు టైఫాయిడ్లు ఎందుకు వస్తాయి? కలరా నీళ్ళు తేడా వస్తే వస్తుంది. టైఫాయిడ్ ఈ ఇంబ్యాలెన్స్ అయితే, ఇంకా మలేరియా అంటే దోమల వల్ల, అది వేరనుకోండి. టైఫాయిడ్ అంటే దోమల వల్ల కాదు, అది కూడా వాటర్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. నువ్వు తాగే మంచినీళ్ళలోనే ఎంతో కలుషితం ఉంది. అలాంటిది నువ్వు చెడ్డదాన్ని మంచిదాన్ని కలిపి తీసుకుని అందులోంచి చెడ్డ తీసేసి మంచిది అంత గొప్పగా ఉంటే ఈ దేవుడికి తిప్పలేందుకు? ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉంది. ఆయన మన కోసం ఉమ్మించుకోవాల్సిన అవసరం ఉంది. దెబ్బలు తినాల్సిన అవసరం ఉంది. కిరీటం పెట్టించుకోవాల్సిన, ముళ్ళ కిరీటం పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చేతులు కాళ్ళకు మేకులు కొట్టించుకోవాల్సిన అవసరం ఉంది. తన ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? మనుషులు చెడునే ఇష్టపడతా ఉన్నారు. మనస్సే జీవితంలో 2 ఉన్నాయి. మనం అనుకుంటాం మనస్సేలాగా ఒకవేళ మనం తప్పిపోయినా ఈరోజు సరి చేసుకుంటే పరలోకం వచ్చేది కదా, వచ్చేది. కానీ మీ పిల్లలకి అది రాకపోవచ్చు. ఈరోజు అన్ని జనుల నుంచి రక్షించబడ్డామో లేదా మన పూర్వీకుల ద్వారా ఎవరి ద్వారా తెలుసుకుని మధ్యలో మారు మనసు పొందామో నాకు తెలియదు. కానీ నువ్వు ఎలా తెలుసుకున్నా, నువ్వు ఎలా నడుస్తున్నావు అనే దాన్ని బట్టే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చెప్తే అది చేయరు, మనం ఏం చేస్తామో అదే చేస్తారు. మాటల చేత ఏ మనుషులు మారిపోరు. దేవుడు మాట్లాడితేనే, ఒక మాదిరికరమైన జీవితాలు ఉంటేనే. ఆమోను చెడు నడత నడిచాడట. చూడండి,
తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించుచు పూజించుచు. ఎందుకంటే అక్కడే చక్క ఆ బలులు అర్పించి పూజించే దగ్గర చక్కగా తాగొచ్చు, తిరగచ్చు, తందనాలు ఆడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంకా తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించు వచ్చిన. అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలు అంటే మనస్సే చదివిన చదువుల కంటే ఎక్కువ చదువులు చదివాడు మనం భాషలో అంటారు కదా, వీడికంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు అంటారు కదా. మనము ఏ దారిలో అయితే నడుస్తున్నామో మనకంటే ఇంకా ఎక్కువ స్థితిలోకే వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు గమనించండి, అబ్రహాం ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడు, మంచి ఆస్తి కలిగిన వాడు. అబ్రహాం కొడుకు ఇస్సాకే అంతకంటే ఎక్కువ ఆస్తి. అబ్రహాం యొక్క ఆశీర్వాదం బహుశా 30 60 అయి ఉండొచ్చు, కానీ ఇస్సాకు ఆశీర్వాదం ఏంటో తెలుసండి, 100 రెట్లు. అతడు విత్తనం విత్తి 100 పంట కోసాడంట. అంటే అబ్రహాము కంటే ఆశీర్వాదం ఏమైంది? డబల్ అయింది. డబల్ అయింది. ఈసారి యాకోబు దగ్గరికి వచ్చేసరికి ఇస్సాకు ఈడ్చితే 2 పిల్లలు, అందులో ఒకడు తేడా పడ్డాడు, ఒకడే ఉన్నాడు. ఆ ఒక్కడు దేవుడి దగ్గర నిలబడ్డం ఎంత ఆశీర్వాదం అయిందో తెలుసా. అతను త్రోవ తప్పిన వాడైనప్పటికీ కూడా తన తండ్రి తోవ తప్పలేదు, తన తాత తోవ తప్పలేదు. ఆ కృప అతను వెంబడించింది. ఈసారి యాకోబు అనే వ్యక్తి ఇశ్రాయేలు అని పేరు పెట్టబడ్డాడు. హల్లెలూయా. నేటికి అబ్రాహాం పేరు తెలియకపోవచ్చు, మనకు తెలుసా యేసుప్రభు నమ్ముకోకముందు. ఏమండి, ఇస్సాకు పేరు తెలియకపోవచ్చు, కానీ ఇజ్రాయేల్ అనే పేరు ప్రపంచం అంతటికీ తెలుసు. ఎందుకు? ఆ దేశానికి అతని పేరు పెట్టేశారు. అతని ఆశీర్వాదం ఇంకెంత 1000 రెట్లు. మనం అవిధేయత చూపిస్తే అంతకంతకు ఎక్కువ అవిధేయులు అవుతారు మన పిల్లలు. మనకులాగే ఉంటారు అనుకున్నారు కనుక. మనం మామూలుగా టీవీలో సినిమాలు చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు. మనం ఒక స్థాయిలో అవిధేయత చూపిస్తే వాళ్ళు దానికి 2 స్థాయిలో అవిధేయత చూపిస్తారు. ఆమోను తన తండ్రి కంటే ఏమంటారా అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యాలను చేశాడు. కానీ తన తండ్రి గుణపడినట్టు ఆమోను గుణపడలేదంట. తండ్రి గుణపడ్డాడు. గుణపడడం అంటే బుద్ధి మార్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లు మనష్యకి బుద్ధి వచ్చింది, కానీ ఆమోనికి బుద్ధి రాలేదు, గుణపడలేదంట. అలా గుణపడలేదు కాబట్టి అతడు ఏమయ్యాడు చూడండి. అతని సేవకులు 24వ వచనం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందే అతన్ని చంపగా. ఏమండి, మనష్య మీదకి శిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? బయట దేశ ప్రజల నుంచి వచ్చింది. అష్షూరు సైన్యం నుంచి వచ్చింది తప్పు చేసినప్పుడు. కానీ ఆమోనికి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? పక్కనే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. పక్కనే. గుర్తుపెట్టుకోండి, దేవునికి అవిధేయత చూపుతున్న వారి జీవితాల్లో సమస్య ఎక్కడి నుంచో రావక్కర్లేదు, నీ పక్కనే ఉంటది, నీతోనే ఉంటది, నీలోనే ఉంటది. ఆమోను అంతకంతకు పాపం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా గుణపడలేదు. దేవుడికి అవిధేయత చూపుతానే వచ్చాడు. దేవుడు వద్దన్న వాటి దగ్గరికే వెళ్ళాడు. దేవుడు చేయొద్దన్న కార్యాలు చేశాడు. దేవుడికి అవిధేయత చూపుతానే వచ్చాడు. తన పక్కనే ఉన్న సేవకులు అతన్ని చంపేశారట. నేను అంటాను, ఆమోను చచ్చిపోయినట్టు మన పిల్లలు చనిపోకపోవచ్చు, కానీ మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారని బైబిల్లో లేదా? ఇప్పుడు మనం ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? మా పిల్లోడికి ఆస్తులు పోగేద్దామా, మా పిల్లోడికి కాస్ట్లీ బట్టలు కొనిద్దామా? నేను వద్దంట్లా. ఆస్తులు పోగేయండి, మంచి వస్త్రాలు కొనివ్వండి, కానీ మీ పిల్లోడికి నువ్వు తాపత్రయపడాల్సింది ఏంటంటే వాడు త్వరగా గుణపడాలి. వాడికి ఇంకా లోకం తెలియక మునిపే, సంపూర్ణంగా వాడు యవనస్తుడు కాక మునిపే ఏమవ్వాలి? గుణపడాలి. గుణపడటం అంటే మారు మనసు పొందాలి. మీ పిల్లలకు మీరు ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? వాళ్ళు మారు మనసు పొందితే రక్షణ అనే స్వాస్థ్యం మీరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు చాలా మంది ఏమండి, మొదటి తరం బాగుంటుంది, తర్వాత తరం నామకార్థం అవుతుంది, ఇక 3వ తరానికి వచ్చేసరికి అసలు అన్యులే బెటర్ వీళ్ళకంటే అనిపించేలా ఉంటున్నారు. ఆ విశ్వాసులే బెటర్ అనిపించేలా ఉంటున్నారు.
వాళ్ళే రాజకీయ గొడవలో ఉంటారు, వాళ్ళే కొట్లాటలో ఉంటారు. అంతెందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తామా? ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇలాగా రైల్వే స్టేషన్లోను పోలీస్ స్టేషన్లోను ఈ పెద్ద పెద్ద చాట్ల మీద ఫోటోలు ఉంటాయి చూసారా, అందులో క్రిస్టియన్ పేర్లు చూశాను నేను. యాకోబు, యోహాను, అబ్రహాము. ఒక ఆవిడ చైన్ అదే జేబు దొంగతనం చేస్తూ ఉంటుందంట, మరి ఆవిడ పేరు. ఎవరి తరం అంటే సగం చెడిపోయి ఉంటుంది వాళ్ళ ముందు తరం. ఈసారి వీళ్ళు పూర్తిగా చెడిపోయారు. మన భాషలో చెప్పాలంటే రెండంతలు చెడిపోయారు. అదే వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేసుంటే, వాళ్ళకు సువార్త చెప్పుంటే, వాళ్ళని చిన్ననాటి నుండే బెత్తంతో పెంచి ఉంటే వాళ్ళ తరం అలా అయి ఉండేది అంటారా? నేను అంటాను, మనమే డబల్ గేమ్ ఆడిస్తే, మనమే లోకము దేవుడు అంటూ రెండు రకాలుగా జీవిస్తే, మనమే దేవుడికి నమ్మకంగా బ్రతకుండా నచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని నచ్చినప్పుడు లోకంలో బ్రతికేస్తూ ఉంటే, ఇక మన పిల్లలు పూర్తిగా చెడిపోయిన వారు అవుతారు. వాళ్ళను గుణపరచడం చాలా కష్టం. వాళ్ళను గుణపరచడం చాలా కష్టం. అంతేకాదు, వాళ్ళు గుణపడినట్లు దేవుడు కూడా కష్టమే అవుతుంది. అంటాడు, అట్టివారు మారు మనసు పొందుట. ఇస్సాకు కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఏంటి? యాకోబు, యాసావు. ఆ తర్వాత మారు మనసు పొందగోరి కన్నీళ్లు విడిచెను గాని అతడికి అది అవ్వలేదంట. మన పిల్లలు రేపొద్దున ఎంత ఏడ్చినా పని అవదు. మన పిల్లల కోసం ఎంత ఏడ్చినా పని అవదు. ఇప్పుడే వాళ్ళు మన చేతుల్లో ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా లోకాన్ని పూర్తిగా రుచి మరగక మునిపే వాళ్ళ గుణపడేలాగా, వాళ్ళ మారు మనసు పొందేలాగా మనం ప్రార్థించగలిగితే, వారి ఎదుట మనం మంచి సాక్ష్యాలు కలిగి ఉండగలిగితే, మన నోటిని, మన భక్తిని, మన ప్రవర్తనను అదుపులో ఉంచుకుని వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేలా కనుక మనం ప్రవర్తించగలిగితే, మనం ఇచ్చే ఆస్తులు ఉంటాయి పోతాయి. మనం పెట్టే ఏమంటదండి పెట్టుబడులన్నీ కూడా నిలబడచ్చు నిలబడకపోవచ్చు, కానీ మన ద్వారా కలిగే రక్షణ మాత్రం అంతకంతకు, ఇంకా చెప్పాలంటే ఆ నిత్య జీవం వరకు అది కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంపేశారు సేవకులు. అంటే మన భాషలో చెప్పాలంటే మన పిల్లల పక్కనే ఉన్న స్నేహితులను పాడు చేసేస్తారు. ఆమోను సేవకులే అతను చంపేశారంట. ఆమోనికి సేవ చేయాల్సినోడే అతన్ని చంపేశాడట. మన పిల్లల స్నేహితులే వాళ్ళని పాపంలో తీసుకుపోతారు. మన పిల్లల యొక్క సహవాసమే వాళ్ళని చెడగొడుతుంది. కాబట్టి వాళ్ళు దేవునితో సహవాసం చేసేలాగా, వాళ్ళకి మారు మనసు కలిగేలాగా, గుణపడేలాగా మనం ప్రార్థన చేయాలి. తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముందు మనం సెట్ అవ్వాలి, అలాగే మన పిల్లలు కూడా బాగుండేలాగా ప్రార్థించాలి. తర్వాత ఏం జరిగింది చూడండి. అయితే 24 వచనం, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగురనందే అతను చంపగా, దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి. అసలు మనుషులకి ఎలా తెలిసిపోయిందండి? దేశ ప్రజలు అందరూ వచ్చంట ఆమోను రాజు మీద కుట్ర చేసిన వాళ్ళు అందరినీ ఏం చేశారంట? చంపేశారంట. ఆ ప్రజలకి ఎలా తెలిసింది? దేవుడికి రోషం పుట్టించే రెండో విషయం అని చెప్పమంటారా? నరహత్య చెయ్యకూడదు. దేవుడికి రోషం పుట్టించే మొట్టమొదటి విషయం, ఆయనకు బదులు దేన్ని మనం ఆరాధించినా, అది మనిషినైనా, దైవాన్నైనా, చెప్పబడినైనా, లేదా డబ్బునైనా, లేదా నిన్ను నువ్వే ప్రేమించుకుని దేవుడి కంటే బలవంతంగా చేసుకున్నా, అది దేవునికి రోషం పుట్టిస్తుంది. రెండోది ఆయనకు రోషం పుట్టించే విషయం ఏంటి తెలుసా? నరహత్య. నరహత్య. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో న్యూస్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో అమ్మాయి గ్యాస్ లీక్ అయింది, చచ్చిపోయాడని చెప్పింది, కానీ సీసీ ఫుటేజ్లో దొరికేసింది. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయి కలిసి అబ్బాయిని చంపేశారు. కారణం ఏదైనా సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి లోయలో దోసిందంట ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి హనీమూన్ కని తీసుకెళ్ళి అక్కడ చంపేసింది. నేను అంటాను, మీరు గమనించండి, దొంగతనాలు చేసిన వాళ్ళు దొరకకపోవచ్చు, వ్యభిచారం చేస్తున్న వాళ్ళు దొరకకపోవచ్చు, అంటే అందరూ దొరకకపోవచ్చు. 100కి ఒక 3 వంతులు దొరికినా ఒక వంతు దొరకకపోవచ్చు. మిగిలిన ఏ రకాల పాపాల వాళ్ళైనా దొరకకపోవచ్చు, కానీ మర్డర్ చేసిన వాళ్ళు దొరికేస్తారు. చూసారా ఎప్పుడైనా భూమి మీద? మీరు ఎప్పుడైనా చూడండి. ఆ మధ్యకాలంలో మన భారతీయుల్ని వాళ్ళెవరో తీవ్రవాదులు చంపేశారు కాశ్మీర్ దగ్గర. ఉన్నారా? వాళ్ళు క్షేమంగా ఉన్నారా? ఆపరేషన్ సింధూర్లో ఏమైంది? దొరికేశారు, చచ్చిపోయారు. ఎలా దొరికేశారు? ఎంతో మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్న
వీరప్పన్ కానీ, వీరప్పన్ మీకు తెలియదేమో, నేను 10th ఉన్నప్పుడు వీరప్పన్ చచ్చిపోయాడు. వీరప్పన్ కానీ, తర్వాత 9th లేదు 10th తర్వాత 9th అనుకుంటా వీరప్పన్ చచ్చిపోయాడు. వీరప్పన్ కానీ, లాడెన్ కానీ, ఇంకెవరైనా తీసుకోండి, మనుషుల ప్రాణాలు తీసిన వారు దొరకక మానరు. దేవుడు నరహత్య చేసిన వాళ్ళని వదలడం ఎందుకో తెలుసా? మనిషి ప్రాణం విలువ దేవుడికి తన ప్రాణమంతా. హల్లెలూయా. దేవుని కంటే దేన్నన్నా ఆరాధించడం అనేది ఆయన ఐడియాలజీకి సంబంధించింది అయితే, తన స్వారూప్యంలో చేయబడిన మనిషిని చంపడం అనేది తన ప్రాణానికి సంబంధించింది, తన హృదయానికి సంబంధించింది. మనిషిని చంపుకుంటే దేవుడు తట్టుకోలేడు. అందుకే వాడు ఎంత స్కెచ్ చేసి, ఎంత జాగ్రత్తగా, ఎంత ప్లాన్ చేసి, ఆఖరికి భర్తను చంపి డ్రమ్లో పెట్టి పైన సిమెంట్ వేసేసిందంట ఒక ఆవిడ. ఇంకొకటి వాళ్ళ ఆవును చంపేసి డ్రమ్ములు ఏమంటుంది పైన వాటర్ ట్యాంక్లో పడేసాడు, తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఆడు ఎక్కడికి పారిపోనివ్వండి, ఏమవనివ్వండి, ఒకడు నరహత్య చేస్తే వాడు దొరకక, అంటే దేవుడి దృష్టిలో 2వ అతిపెద్ద రోషం పుట్టించే విషయం ఏంటో తెలుసా? నరహత్య. సేవకులు కూడా ఉన్నవాళ్లే మనస్సే సేవకులు. మనస్సే ఎలాంటి పక్కన పెట్టండి, మనస్సే కాదు, ఆమోని సేవకులు. ఆమోని ఎలాంటి పక్కన పెట్టండి. ఆమోని ప్రజలు శిక్షించాలి, లేదా దేవుడు శిక్షించాలి, ప్రజలు శిక్షించాలి. కానీ ఎవరు చంపేశారు? పక్కనే ఉన్న పనోళ్ళు చంపేశారంట. చాలా తెలివిగా చంపుంటారు కదా, సీసీ కెమెరాలు లేవు, ఏ గొడవ లేదు, కానీ ప్రజలకు ఎలా దొరికేశారు వాళ్ళు? దేవుడు దొరికించేస్తాడు. దావీదు దేవుడికి ఎలాంటి వాడండి? హృదయానుసారుడు. ఎంత హృదయానుసారుడు తెలుసా? దేవుడికి ఏది ఇష్టమో దావీదుకి బాగా తెలుసు. దేవుడిని నాడి పట్టేశాడు దావీదు. దేవుడికి ఏమి ఇష్టం? ఆరాధన ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం అండి? ఆరాధన. అంటే మామూలు ఇష్టంగా దేవుడికి. అందుకే దావీదు రాసిన పాటలు బైబిల్లో ఇంకెక్కడ ఎన్ని పాటలు రాశాడండి ఆరాధన చేసుకోవడానికి. దావీదు దేవాలయం కట్టినప్పుడు, ఆయనకి మందిరం కట్టినప్పుడు ఎంత పెద్ద క్వైర్ పెడతాడో, పాటలు పాడే గాయకుల్ని. అంతెందుకు, యెహోషాపాతు అనుకుంటా యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ముందు వరుసలో ఎవరిని పెడతాడు? ఆరాధికులను పెడతాడు. శత్రువులు చంపుకుని వెళ్ళిపోయారంట. అంటే ఆరాధనకున్న బలం ఎంత గొప్పదంటే అది దేవుడికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, పరలోకంలో పరిశుద్ధుడు అని ఎన్నో సంవత్సరాల నుంచి అనిపించుకుంటున్నా, ఇంకా మనం పరిశుద్ధుడు అంటే మన మధ్యకి వచ్చేస్తాడండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టం ఏంటంటే ఆరాధన. దావీదుకి ఆ నాడి తెలిసిపోయింది, దేవుడికి ఏది ఇష్టమో దాంతో బుట్టలో వేసుకున్నాడు దేవుడిని. ఆరాధన చేశాడు, ఎలుగుబంటి వచ్చింది చంపేశాడు. ఆరాధన చేశాడు, సింహం వచ్చింది చంపేశాడు. ఆరాధన చేశాడు, రోషం వచ్చింది, గొలియత్ని చంపేశాడు. ఆరాధన చేశాడు, సైన్యాధిపతి అయిపోయాడు. ఆరాధన చేశాడు, రాజు అయిపోయాడు. ఆరాధన చేశాడు. దావీదు పట్టణము అంటే ఒక పట్టణానికి అతని పేరు పిలువబడే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దావీదుకి దేవుడు అంటే అంత ఇష్టమో, దేవుడికి కూడా దావీదు అంటే అంతే ఇష్టం. ఎందుకంత ఇష్టం అంటే, దేవుడికి ఇష్టమైన ఆరాధన అతడు చేసేవాడు, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతికేవాడు. అయితే దేవుడు ఎంత మర్చిపోలేదంటే దావీదుని, దావీదు చచ్చిపోయిన తర్వాత వచ్చినోడితో అంటాడు, నువ్వు దావీదులో లేవంటాడు. చూడండి, కొన్నిసార్లు భార్య చేసిన వంట కొంచెం తేడా కొట్టినప్పుడు, నువ్వు మా అమ్మలా వండవు అంటాం. ఎందుకు? అమ్మ వంట నచ్చుద్ది. కొన్నిసార్లు మేనత్త వంట నచ్చుద్ది. అమ్మ దగ్గర ఏమంటాం? అమ్మ అత్త చాలా బాగా వండుతుంది, నువ్వు సరిగ్గా వండవు. మన పల్లెటూరు భాష. ఏదైతే నచ్చిందో, నచ్చనప్పుడు ఆ నచ్చిన దాంతో పోలిస్తాం. అంతే కదండి. బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళాం, సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేదు అంటాం. అంటే ఏంటంటే బాబు ఇలా చేశారు, మన వాళ్ళ దగ్గర అంటాం, అతనైతే బాగా కొడతాడు. దావీదుని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఎంటైర్ పాత నిబంధన అంతట్లో దావీదు గురించి పదే దేవుడు దావీదుని కలవరించినట్లు ఏ భక్తుని కలవరించలేదండి పాత నిబంధనలో. ఏ దానియేలు లేడా? యోసేపు లేడా? మోషే లేడా? ఆలోచించండి. రూతు లేదా? ఎస్తేర్ లేదా? అంతమంది భక్తులు ఉండగా దావీదుని ఎందుకు తలుచుకున్నాడు? దావీదు దేవుణ్ణి అంతగా ఆరాధన చేశాడు. మనం కూడా దేవుడికి నచ్చాలంటే, మనం కూడా పరలోకంలో ఆరాధన బ్యాచ్లో కలిసిపోవాలంటే మనం ఆరాధించాలండి. హల్లెలూయా. ఆఖరికి ప్రకటన గ్రంథంలో కూడా దావీదు వేరు చిగురు అని రాయబడి ఉంటుంది. కొత్త నిబంధనలో ప్రభు నడుచుకుంటే వెళ్తాడు, దావీదు కుమారుడా రై అలా పిలవద్దు నువ్వు అన్నాడా? ఎందుకు తెలుసా? దావీదు అంటే అంత ఇష్టం. అంత ఇష్టమైన దావీదు ఊరియాని చంపిస్తే
వదిలేశాడా? బహుశా దావీదు బత్షెబతో పాపం చేశాడు. అది పర్సనల్. ఎందుకంటే రహస్యంగా గదిలో జరిగింది అది. దేవుడు కూడా దావీదుని రహస్యంగా శిక్షించాలనుకుని ఉండొచ్చు, రహస్యంగా అతనికి శిక్ష విధించాలనుకుని ఉండొచ్చు. అది మానసిక క్షోభ కావచ్చు, లేదా తన కూతురునో లేదా ఇంకా తన భార్యనో ఎవరో పాపం చేయడం కావచ్చు. అలాగా ఏం విత్తుకున్నాడు అది కోసుకునేలా చెయ్యొచ్చు. వ్యభిచారంతో ఆగాడా దావీదు? బత్షెబ దగ్గర ఆగాడా? ఆ పాపాన్ని కవర్ చేసుకోవడానికి ఊరియాని చంపించేశాడు. దావీదు అంటే ఎంత ఇష్టమో దేవుడికి, కానీ దావీదు దేవుడికి రోషం పుట్టించాడు. నిరపరాధి రక్తాన్ని ఒలికించాడు. ఊరియాని సైన్యాధిపతికి చెప్పి ఫ్రంట్ వరుసలో నిలబెట్టించి చంపించేశాడు. పబ్లిక్ పాపం అది. వ్యభిచారం పర్సనల్ అయి ఉండొచ్చు, దేవుడు పర్సనల్గా అతను శిక్షించి ఉండొచ్చు. కొన్నిసార్లు అతను పశ్చాత్తాపడకపోతే బహిరంగంగా దాన్ని బయట పెడేస్తాడు. కానీ మర్డర్ అనేది ఉంది చూసారా, నరహత్య అనేది ఉంది చూసారా, అది ఖచ్చితంగా బహిరంగంగా చేసేదే. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, కుటుంబానికి సంబంధించింది. ఎప్పుడైతే ఊరియాని చంపించాడో, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో వంశావళి రాస్తాడు ఏమంటాడు? అబ్రాహాము ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను ఎన్ని రాస్తా, దావీదు ఊరియా భార్యయగు బెత్షెబా నందు సొలొమోనును కనెను. పెళ్ళి అయిపోయింది కదా, ఊరియా చచ్చిపోయాడు కదా, దావీదు చేసుకున్నాడు కదా ఈవిడ్ని, మళ్ళీ ఊరియా భార్య అంటే? ఊరియాని చంపితేనే భార్య అయింది. మర్చిపోతాడా దేవుడు? అంటే దేవుడికి అత్యంత రోషం పుట్టించే రెండో విషయం ఏంటి తెలుసా? తన భక్తుడైనా సరే నరహంతకుడైతే దేవుడు విడిచిపెట్టలేదు. పబ్లిక్ గా నాతాను పంపించాడు, ఏమండి గద్దించాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, అయినా దానికి తగిన ప్రతిఫలం దావీదు అనుభవించాడు లేదా? తండ్రి ఒకటే, భార్యలు వేరైనా తన పిల్లలను పాడు చేసుకున్నారు. తండ్రి ఒకటే, భార్యలు వేరైనా ఒక కొడుకు మరో కొడుకుని చంపుకున్నాడు. ఏ వ్యభిచారం చేశాడు అది కోసుకున్నాడు, ఏ నరహత్య చేశాడు అది కోసుకున్నాడు. చివరికి దేవుడిచ్చిన ఘనతని పాపానికి వినియోగించుకున్నాడు గనక ఘనత లేని వాడిగా అడవులంటే పరిగెట్టాడు. కానీ నిండు వృత్తాప్యం వరకు పశ్చాత్తాప్తుడై ఆడవడం వల్ల అతడు క్షమించబడ్డాడు. కానీ దానికి తగిన ప్రతిఫలం అయితే అతడు అనుభవించేశాడు. నేను అంటాను, పాపం చేసే ప్రతి ఒక్కడు దావీదుని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, కానీ దావీదు అనుభవించిన క్షోభ అనుభవించక తప్పదు. దావీదు పడిన బాధ అనుభవించక తప్పదు. ఎందుకంటే దేవుని దృష్టిలో నరహత్య అంటే అంత పెద్దదే. ఎంత ప్లానెడ్గా చంపుంటాడు సేవకులందరూ కలిపి ఆమోన్ని. కానీ దేశ ప్రజలు అందరికీ తెలిసిపోయిందంట. అంటే దేవుడే బహిరంగంగా ప్రకటించేశాడు దాన్ని. ఏమంటారు దాన్ని? చాటింపేసేసాడు. వచ్చేసారు లోపలికి, రే మీరు చంపారంట కదా ఆమోన్ అని చెప్పి అందరినీ చంపాడేశారు వాళ్ళ సేవకులందరినీ. బహుశా 10 మంది పనులు ఉండొచ్చు, 10 మందిని చంపేశారు కుట్ర చేసినండి. ఇప్పుడు పాత నిబంధనలో నరహత్య అంటే ఏంటి? మనిషిని. కొత్త నిబంధన నరహత్య. ఇప్పుడు పాత నిబంధన విగ్రహారాధన అంటే ఏంటి చెప్పాను, చెక్కుడు విగ్రహాలు. అది కొత్త నిబంధనలో దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించిన, అంతే కదా, అనుజనుల ఆచారాలు అభ్యసించడం కూడా. ఇప్పుడు పాత నిబంధనలు నరహత్య అంటే మనిషిని చంపడం. మరి కొత్త నిబంధనలో చూడండి, యోహాను మొదటి పత్రిక 3:15 చూడండి. నేను ముగిస్తాను, ఒక 10-15 నిమిషాలు జాగ్రత్తగా వినండి. తన సహోదరుని ద్వేషించువాడు ఆగండి. ఇందులో అత్తగారుల్ని ద్వేషించని కోడళ్ళు ఎంతమంది? ఆవిడ చేదస్తం, ఆవిడేదో టైపు, గుచ్చి పడుతుంది. ఆవిడ గొడవదిలే, ఆవిడ దేవుడు నమ్ముకోలేదు, నరకానికి వెళ్ళిపోయే ఆత్మ. మరి నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా. ఎంతమంది ఇంకా కొంతమందిని చూస్తే మొహం తిప్పేసుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని కావాలని నిందలేసి ఉండొచ్చు. కానీ నేను అంటాను, మన సహోదరుల్ని ద్వేషించకూడదు. సిలువలో అన్ని దెబ్బలు తిని కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని ద్వేషిస్తే క్షమించగలడా? చెప్పండి. రాళ్లతో కొట్టి చంపేస్తున్నటువంటి ఆ వ్యక్తులను చూసి స్టెఫను, ఈ పాపం వీరి మీద
మోపొద్దు అన్నాడు. ద్వేషిస్తే మోపొద్దు అని అనగలమా? ఇప్పుడు అత్తగారిని ద్వేషించే కోడలు, కోడల్ని ద్వేషించే అత్తగారు, ఆడబడుచులను ద్వేషించే వీళ్ళు, తోటి కోడలను ద్వేషించే స్త్రీలు, పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకుని సమాధాన పడలేని వాళ్ళు, చర్చిలో విశ్వాసులకి సమాధానం లేకుండా ముఖం తిప్పేసుకునేవాళ్ళు, సమాధానం లేకుండా ఆరాధన చేసేస్తారు, సమాధానం లేకుండా ప్రార్థన చేసేస్తారు, సమాధానం లేకుండా చర్చికి వచ్చేస్తారు, సమాధానం లేకుండా రొట్టె ద్రాక్షరసం కూడా. వీళ్ళందరూ ఎవరో తెలుసా? ద్వేషిస్తున్నారు, క్షమించలేదు, నరహంతకులు. వదులుతాడా దేవుడు? పాత నిబంధనలు నరహత్య అంటే మనిషిని చంపడం, కొత్త నిబంధనలు నరహత్య అంటే తెలుసా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడడం, ఎదుటి వారిని క్షమించలేకపోవడం. పరలోక ప్రార్థనలు ఏమంటాం మనం? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము. అంటే నువ్వు పక్కోడి పాపాలు క్షమించకపోతే నీ పాపాలు దేవుడు, పక్కోళ్ళు నేను తిట్లు క్షమించకపోతే నువ్వు తిట్లు దేవుడు క్షమించడం. మనుషుల ముందు మనం మంచోడు అయిపోవచ్చు, కానీ తీర్పులోకి వెళ్ళిపోతాయండి మనం తిట్టుకున్న తిట్లు, సనుక్కున్న సనుగుళ్ళు. వాళ్ళ దగ్గర ఆవిడేమందో తెలుసా, ఈవిడేమందో తెలుసా, అలాంటిది అని కొండలు చెప్పుకుని, ఏమండి మనుషులకి సమాధానం లేకుండా గొడవలు పెట్టేవాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, పక్కోళ్ళని కక్ష పెట్టుకునేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, వీళ్ళెవ్వరికి పరలోకం లేదు. ఎందుకంటే నరహత్య చేయువాడు దేవునికి రోషం పుట్టించుతున్నాడు. పక్కోడిని ఎవడు చంపుతాడండి? నేను బలవంతుడిని, ఒక్క దెబ్బతో వేసేస్తాను అనుకున్నవాడే చంపేస్తాడు. ఇప్పుడు నువ్వు పక్కోళ్ళని తిట్టేస్తున్నావు, దేవుడికి అప్పగించట్లేదు. నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దని దేవుడు చెప్పినా నువ్వు వాళ్ళతో గొడవ పడిపోతున్నావు. ఒకరోజు ప్రభు అంటాడు, నువ్వు బలవంతుడివి, నువ్వు నాకు రోషం పుట్టించావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపో అంటాడు. ఒకసారి ఆలోచించే. ఎంతో స్కెచ్ చేసి చంపేశారు. ఒక రాజుని చంపడం చిన్న విషయం అండి, కానీ దేవుడు దేశ ప్రజలకే వాళ్ళని అప్పగించేశాడంట, చచ్చిపోయారు. ఈరోజు నువ్వు చాలా తెలివిగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక మనిషిని బ్యాడ్ చేయొచ్చు. ఈరోజు చాలా తెలివిగా అక్కడ సంగతులు ఎక్కడెక్కడ సంగతులు అక్కడ మోసి గొడవలు పెట్టచ్చు. ఈరోజు చాలా తెలివిగా నువ్వు వాళ్ళ హృదయంలో ద్వేషిస్తూ పైకి మాత్రం ప్లాస్టిక్ నవ్వులు అవుతూ ప్రైజ్ లాంటి చెప్పచ్చు. కానీ హృదయపూర్వకంగా ఒకరిని క్షమించకపోతే ద్వేషం మనలో ఉండిపోద్ది. తన సహోదరుని ద్వేషించువాడు వాళ్ళ దేవుడు ఎంత మాత్రం ఉండడు. వాళ్ళ దేవుని ప్రేమ ఉండదు. తర్వాత ఏం జరిగిందంట? మూడోవాడు, ఫస్ట్ తాత, తర్వాత తండ్రి, ఇప్పుడు కొడుకు మనవడు వచ్చాం అక్కడ. చూడండి, దేశ ప్రజలు 25వ వచనం, దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతం చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా. యోషియా రాజు అయ్యాడంట. ఎన్ని సంవత్సరాలకి? 34వ అధ్యాయం 1వ వచనం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. 8 ఏండ్ల వయసులో రాజు అయిపోయాడంట. 8 ఏళ్ళకి ఏం తెలుతుందండి? ఏమీ తెలదు. కానీ ఇంకొక ఆప్షన్ లేదు. ఏ మంత్రి నన్ను అందాక రాజుని పెడితే మంత్రి రాజు అయిపోతున్నాడు ఈరోజు. అందుకని అతన్నే పెట్టారు. అతనికి దేవుడు కొంతమంది మనుషుల్ని పెట్టాడు. హల్లెలూయా. ఆమోను ఏం చేశాడో కూడా అర్థం కాని వయసులో ఉన్నవాడు రాజు అయిపోయాడు. దేవుడు ఎందుకు 8 ఏళ్ల వయసు ఉన్నవాడిని కూడా రాజుని చేశాడంటే వీడు పెరిగి పెద్దోడైతే వాళ్ళ నాన్నలాగానే బిహేవ్ చేస్తాడు అనుకుని ఈసారి యోషియాకి దేవుడే తండ్రి అయ్యాడు. హల్లెలూయా. ఈసారి యోషియా పెంపకం ఎలా ఉందో చూడండి. సండే స్కూల్కి పిల్లల్ని ఎందుకు పంపించమంటారంటే చిన్నప్పటి నుంచి వాడు నడవలసిన త్రోవలో వాడు నడిస్తే పెద్ద అయిన తర్వాత వాడు పాడైపోకుండా ఉంటాడని. ఆమోను యవనస్తుడే, 22 ఏళ్ళకి రాజు అయ్యాడు. కానీ వాళ్ళ నాన్న వాడికి బుద్ధి నేర్పలేదు. అందుకే ఆమోను అర్ధంతరంగా చచ్చిపోయాడు. కానీ యోషియా పరిస్థితి యవ్వనస్తుడు అయ్యేదాకా దేవుడు వదిలేదు. ఆమోన్ని తప్పించాడు. అతను గుణపడలేదు. మనస్సే ఉపయోగించుకున్నట్టు క్షమాపణని తీసుకోలేదు. బుద్ధిపూర్వకంగా తప్పిపోయాడు ఆమోను. దేవుడు అతను తప్పించాడు. ఈసారి యోషియాని, అంటే 3వ క్లాస్ పిల్లోడు, మన భాషలో చెప్పాలంటే 8 సంవత్సరాలు అంటే ఎంత అండి? 3rd క్లాస్ అలాంటి వాడిని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లెక్క ప్రకారం చూసుకుంటే 2nd క్లాస్ కుర్రాడు, అంతే కదండి. 4th ఇయర్లో ఎల్కేజీ వేస్తే, 5th ఇయర్లో యూకేజీ అయితే, 6th ఇయర్లో 1st క్లాస్ అయితే, 7th ఇయర్లో ఓకే కరెక్ట్గా వస్తుంది లెక్క, పర్వాలేదు. అయితే 3rd క్లాస్ పిల్లోడు, 3వ క్లాస్ చదివే కుర్రాడు రాజ్యం చేయగలడా? కానీ చేయగలడు. ఎందుకో తెలుసా?
దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లలది దేవుని రాజ్యం, ఇలాంటి వాళ్ళదే. వాళ్ళ ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కట్టుకు. తర్వాత ఏం జరిగింది చూడండి, 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకి సరిగా ప్రవర్తించెను. హల్లెలూయా. దావీదు జీవితం అంతట్లో మచ్చ అదొక్కటే. దాన్ని పక్కన పెడితే దావీదు లాంటి రాజ్యం మరి ఎవడు చేయలేకపోయాడు. దావీదులాగా దేవుడిని ఎవడు గణపరచలేకపోయాడు. దావీదు వల్ల దేవుని మందిరాన్ని ఎవరు ప్రోత్సహించలేదు. దేవుడి మందిరాన్ని సొలొమోనే కట్టాడు, కానీ దానికి కావలసిన ఇటుకలు, బంగారం, మానులు అన్ని ఎవరు పోగేశాడు తెలుసా? దావీదు పోగేశాడు. రాజమండ్రి అడితికి వెళ్తే పెద్ద పెద్ద మానులు ఎన్నో సంవత్సరాల నుంచి అలా స్టోర్ చేసి ఉంటాయి. మాట్లాడుకుంటారు, బేరం కోసేస్తారు, ముదార కర్రలు ఉంటాయి. దావీదు కూడా అలా మానులు తెప్పించి రెడీగా పెట్టాడు. తర్వాత సొలొమోను రాజు అయిన తర్వాత ఆ మానులు వినియోగించుకుని దేవాలయం కట్టాడు. అంటే మూలం ఎవరు? దావీదు. యోషియా తన తాతను అనుసరించలేదు. తాతను అనుసరించుంటే కుడికి ఎడంకి, ఆదివారం చర్చికి, మిగిలిన రోజులు తీర్థాలకి, సినిమాలకి, లోకానికి. కుడికి ఎడంకి కాసేపు సినిమా పాటలు, కాసేపు దేవుడి పాటలు. కుడికి ఎడంకి కాసేపు ఏమో దేవుని వాక్యాలు, కాసేపు ఉన్నాక జబర్దస్తులు, ఢీ షోలు, కాసేపు ఏమో దేవుడి సినిమాలు, కాసేపు ఏమో సీరియల్లో. కుడికి ఎడమకి. కానీ అతడైతేనంట కుడికైనా ఎడమకైనా తొలగకుండా తిన్నగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించాడు యేసు వైపు చూస్తూ. తన పితరుడైన దావీదు అనుసరించిన మార్గంలో తిన్నగా నడిచిపోయాడట. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడట. తన ఏలుబడి యందు 8వ సంవత్సరం తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభమును పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేము దేశమును పవిత్రము చేయని ఆరంభించెను. హల్లెలూయా. 8వ సంవత్సరంలోనంటండి దావీదు నడిచాడంట. 12వ సంవత్సరానికి వచ్చేసరికి దేవుడికి అవిధేయకరమైన అని తీసాడంట. అంటే ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాల ట్రైనింగ్. ఈ 4 సంవత్సరాలు ఏం చేశాడంట? దేవుని దగ్గర విచారణ చేయడం మొదలు పెట్టాడంట. సండే స్కూల్లో ఏ స్టోరీ చెప్పినా చెప్పకపోయినా దావీదు గొలియా స్టోరీ చెప్తాం. ఎందుకు చెప్తాం? పెద్ద అయిన తర్వాత ఆ విశ్వాసాన్ని అనుసరిస్తాడని, ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటాడని. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇతడికైతే అక్కడ ఉన్నటువంటి ఆస్థాన ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పుండొచ్చు, లేదా దేవుడే నేరుగా అతనికి బోధించి ఉండొచ్చు. దావీదు గురించి విన్నాడట. 8 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ దాకా దేవుడి దగ్గరే కనిపెట్టాడట. 12వ ఏట అంటే కరెక్ట్ గా మెచ్యూరిటీ ఏజ్, పరిపక్వత కలిగిన వయసు. ఇప్పుడంటే 10th క్లాస్ పబ్లిక్ పెట్టారు, కానీ ఒకప్పుడు 7th క్లాస్ పబ్లిక్ ఉండేది. నేను చదువుకుంటా 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే 7th పాస్ అయితేనే 8th వెళ్ళడానికి కుదురుతుంది. లేకపోతే మామూలుగా ఏమొచ్చినా సరే పాస్ చేసుకుని తీసుకెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు 10th పాస్ అయితేనే ఇంటర్కి వెళ్ళినట్టు, అప్పుడు 7th పాస్ అయితేనే ఉండదు. 7th అంటే ఎంత? 12 సంవత్సరాలు. అంటే వాడు పరిపక్వత కలిగిన, లేదా ఒక టీనేజ్, యవ్వనం ప్రారంభమయ్యే వయసులో బాల్యంలో బోధ విన్నాడు. యవ్వనంలో దేవుని కొరకు ఆ బోధని అనుసరించడం మొదలు పెట్టాడు. దేవుడికి విరోధమైన అన్నిటినీ అక్కడ తర్వాత మీరు అధ్యాయం అంతా చదువుకోండి, మొత్తం తుడిచేశాడు. దేవుడి మందిరాన్ని గణపరిచాడు. దేవునికి ఇష్టమైన ఆరాధన చేశాడు. ఏమంటే శత్రువులు క్షమించాడు. చాలా మందిని మిత్రులుగా చేసేసుకున్నాడు. దేశం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒకసారి చూడండి 33వ వచనం, 34వ అధ్యాయం చదివి ముగిస్తాను. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నిటిను వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట. ఇది కదా మన తర్వాత తరం దేవుడు ఆశించేది. ఇది కదా మన తర్వాత తరం దేవుడు కోరుకుంటుంది. ఈరోజు నువ్వు మనస్సులో ఉన్నవేమో చూసుకో. ఒకసారి నా మాటలు ముగిస్తున్నాను. మనం రోషం పుట్టిద్దామా? బలవంతులమా? మనస్సే రోషం పుట్టించాడు. తన తండ్రి అని హిజ్కియాను ఫాలో అవలా, లోకాన్ని ఫాలో అయ్యాడు. హిజ్కియా కొడుకు మనస్సాలు అవడానికి రీజను, హిజ్కియా చివరి దినాల్లో గర్వించాడు. ప్రార్థనాపరుడే,
విశ్వాసం కలిగినోడే దేవదూతను భూమి మీదకి రప్పించాడు. సైన్యం నశించిపోయి ఏమన్నా శత్రువులు చచ్చిపోయేలాగా అతడు విశ్వాసం పనిచేసింది, ప్రార్థన పనిచేసింది. యెషయా గ్రంథం పట్టుకుని వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనా పరుడు హిజ్కియా. కానీ హిజ్కియా గర్వించాడు. ఈసారి అతడు కొడుకు 2 మార్గాలు నడిచాడు. దేవుడికి అవిధేయకరంగా నడిచాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తప్ప ఇంకెవరు విడిపించలేరని అర్థమైందో పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ తన కొడుకుకి సరైన మారు మనసు ఇవ్వలేకపోయాడు. మనం 2 పడవల మీద కాలేస్తే మన పిల్లలు పూర్తిగా ఆమూన్లాగా అయిపోతారు. ఆమూస్ కాదు, ఆమూన్లా అయిపోతారు. జాగ్రత్త. ఆమూన్లా గనక మన పిల్లలు ఉంటే వాళ్ళ తర్వాత తరం నశించిపోతారు, మృతులైపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి దేవుడికి ఇంకొక ఆప్షను దొరకకపోవచ్చు. కానీ యోషియా ఎలా అయితే పెంచాడో, యోషియా ఎలా అయితే పెరిగాడో, మన పిల్లల్ని చిన్ననాటి నుంచి కనుక దేవుళ్ళో పెంచగలిగితే, ముందు మనం కరెక్ట్గా ఉండి మన పిల్లల్ని కూడా దేవుళ్ళో పెంచగలిగితే వాళ్ళు యోషియా లాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారతారు. దేవునికి రోషం పుట్టించే తరం నుంచి దేవునికి సంతోషాన్ని పుట్టించే తరం పుడుతుంది. అట్టి కృప దేవుడు మన సంఘంలో ఉన్న బిడ్డలందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రాలు. నీకు రోషం పుట్టించే వారిగా మేము ఎంత మాత్రం ఉండకూడదు. ఈరోజు నువ్వు ఎన్నో సంగతులు మాట్లాడావు నాయనా. మేము కుడికైనా ఎడమకైనా తిరిగిపోయే వరకు ఉండకూడదు, నామకార్థ భక్తిమాల ఉండకూడదు, నిన్ను గాక మేము దేనిని అనుసరించకూడదు. ప్రభువా మమ్మల్ని క్షమించండి. ప్రభువా మేము అయ్యా సృష్టికర్తను తప్ప మరి వేరొక దాన్ని ఆరాధించేవారుగా మేము ఉండకూడదయ్యా, నిన్నే ఆరాధించాలి. అందరూ పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు విరోధమైన ఆచారాలు ఏమైనా పాటిస్తున్నామేమో, సాంప్రదాయాలు ఏమైనా తీసుకొస్తున్నామేమో, నీకు సంబంధం లేని వాటిని మేము అనుసరిస్తున్నామేమో, నీకంటే మమ్మల్ని మేమే ఎక్కువగా ప్రేమించుకుంటున్నామేమో, ఈ లోక సంబంధమైన వాటిని ఆరాధిస్తున్నామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి అయ్యా, మమ్మల్ని కనికరించండి అయ్యా. మీకు మాకు అడ్డుగా ఏమైనా ఉన్నాయేమో తీసే ప్రభువా. అశ్షూరు సైన్యము, అపవాది వాడి దూతలు మమ్మల్ని పాడు చేయడానికి రోగాల రూపంలో, సమస్యల రూపంలో, ప్రమాదాల రూపంలో ఎదురు చూస్తున్నారయ్యా. మేము వాటికి దొరకకున్నట్లు నిన్నే ఆరాధించే భాగ్యం మాకు దయచే, నిన్నే స్తుతించే భాగ్యం మాకు దయచే, నిన్నే గణపరిచే భాగ్యం మాకు దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ఆమోనైతే పూర్తిగా లోకాన్ని అనుసరించాడు. మేము 2 పడవల మీద కాళ్ళు వేస్తే మా పిల్లలు పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతారయ్యా. వారి ఎదుట మా ప్రవర్తన మాట సరిగా చేసుకోవడానికి సహాయం చేయండి. వారి ఎదుట మేము ఎల్లప్పుడూ భక్తి కలిగిన వారమై నీ ఎదుట కూడా మేము యథార్థవంతుడిగా బ్రతకడానికి సహాయం చేయండి. యేసయ్యా నరహత్యను నువ్వు క్షమించు. మేము ఎవరినైనా క్షమించలేకపోతున్నామేమో, గొడవలు ఉన్నాయేమో, సమాధానం లేదేమో. సమాధానంగా ఉన్నవారే ధన్యులు. సమాధానం లేకపోతే పరలోకం లేదు కదా. యోషియా అయితే ప్రభువా అందరితో సమాధానంగా ఉన్నాడు, నీతో సమాధానంగా ఉన్నాడు, నీ దగ్గర నుంచి సమాధానం పొందుకున్నాడు. తన ప్రజలందరినీ సమాధానం కలిగిన వారిగా చేసేశాడు. పాపము లేని ఇశ్రాయేలులు పరిశుద్ధత దేవ కలిగిన వారిగా అయ్యా దేవునికి విధేయులుగా చేసేసాడట. మేము నీకు లోబడితే మా పిల్లలు మా ప్రాంతాలని అయ్యా ఆశీర్వాదంగా చేస్తారు. అట్టి కృప మాకు దయచేయండి. ఈ రాత్రి శిష్యులతో ఏకాంతంగా మాట్లాడినట్టు మాతో మాట్లాడారు. ఈ మాటలని మా హృదయంలో భద్రం చేసుకుని నీకు లోబడుతూ నీ చిత్తం చేసేవారిగా మేము నడుచుకునేటట్లు నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి స్తుతులు స్తోత్రాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా స్నేహితులు, ప్రియులు, సేవకులు వందనాలు. సేవకులకి కూడా వచ్చిన అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రార్థన ఉండండి. థ్యాంక్ యూ.